కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. సమాజం మీద ఒక దుష్ప్రభావాన్ని చూపిస్తోంది అని సైకాలజిస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. అటువంటి వేళ మీరు ఒక దశాబ్ద కాలంగా సోషల్ మీడియాని ఉపయోగించుకుని ఎంతో మందికి స్ఫూర్తి కలిగిస్తున్నారు. మా ఫ్రెండ్ సంపత్ రావు అని జమ్మకుంట్ల స్కూళ్ళు కాలేజీలు నడుపుతాడు. ఆయన ఒక రోజు ఏం చేశాడంటే తన సెల్ ఫోన్ ఓపెన్ చేసి నా పేరుతో ఒక ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశాడట. నా అకౌంట్ ఆయన నాకు చూపిస్తున్నాడు. టెర్రస్ గార్డెన్ అనేది మొదలు పెట్టడానికి నిత్యం వ్యవసాయంతో సంబంధం కలిగి ఉండడం ఒకటి, అది కొంచెం మనోవ్యాపకం. మన మనసు కాస్త స్థిమితం చేసుకోవాలంటే ఆ తోట పని చేయడం వల్ల మనసు కాస్త ప్రశాంతం అయ్యేది నాకు. అంటే ఈ క్రమంలో మీరు ఎదుర్కొన్న ఒక విమర్శలు కానీ ఇబ్బందులు కానీ ఏమైనా ఉన్నాయా సార్? మొదట్లో నేను మిద్దె తోట రచనలు చేస్తున్నప్పుడు 2016లోనే చిన్న వీరభద్రుడు ఏమన్నాడు, ఇది రచయితలకు పనికిరాని మాధ్యమం అన్నాడు. సార్ మరి సోషల్ మీడియా ద్వారా మీకు అత్యంత ఆనందం కలిగించిన ఒక సంఘటన కానీ? రిలేషన్ గ్యాప్, కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందని ఏదైతే ఒక ప్రధానమైన వేదన నాకుందో దాన్ని పూడ్చడానికే ఇవన్నీ ప్రయత్నాలు. మళ్ళీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ లో ఇప్పటి తరానికి మీరిచ్చే సలహా? ఇవాళ మన చేతిలో విశ్వదర్శనం ఉంది. మా మనవరాలు 7-8 ఏళ్ళు ఉన్న మా మనవరాలు ఇవాళ ఇలాగా సోషల్ మీడియాను చూస్తుంది. ఆ బాలకృష్ణుడు చూపించినట్టుగానే ఈ పిల్లలందరికీ కూడా విశ్వదర్శనం చేస్తున్నారు. సామాన్యంగా కనిపిస్తూ అసామాన్యంగా కృషి చేసేవారు కొందరు ఉంటారు. వారు మనలోనే మన చుట్టూ ఉంటారు. తెలియకుండానే ఎంతో మేలు చేస్తూ ఉంటారు. వీరు చేసే పనులకు ఇంకో దేశంలో అయితే ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చేవేమో. అవేమీ పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోయే వ్యక్తి తుమ్మేటి రఘోత్తమరెడ్డి. రచయితగా ఆయన అందరికీ తెలుసు. సేద్యం ఆయన జీవితంలో మరో భాగం. తాను పెంచిన మిద్దె తోట ఒక ఉద్యమంగా అనేక మందికి స్ఫూర్తినిచ్చింది. ఆ తర్వాత పెరటి తోటల పెంపకం చేపట్టి అందులోనూ దారి చూపుతున్నారు. కేవలం పంటలతో సరిపెట్టుకోకుండా వండని వంటల ప్రయోగాలు చేయించి పుస్తకంగా తీసుకొచ్చారు. మూగజీవులపై అమితమైన కరుణ. సుమారు 150 వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపులకు సంధానకర్త. అదేమీ పట్టించుకోకుండా పని చేసుకుంటూ చుట్టూ ఉన్న వారితో చేయించే ఈ వ్యక్తిని సామాజిక వైద్యుడు అనొచ్చేమో. ఈ పనులన్నింటికీ ఆయన సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకోవడం అన్నిటికన్నా విశేషం. నేడు 2 రాష్ట్రాల్లో ఎన్నో మిద్దె పెరటి తోటలు బలంగా నిలిచాయంటే దానికి ప్రధాన కారణం రఘోత్తమరెడ్డి గారే. స్వయంగా ప్రయోగాలు చేసి వండకుండా తినగలిగే వంటలను రూపొందించి వండని వంటలు అనే పుస్తకాన్ని ప్రచురించారు. తమ తల్లిదండ్రుల కోసం చేసిన ఈ ప్రయోగం విజయవంతంగా నిలిచింది. పెంపుడు జంతువుల పట్ల ఆయనకున్న ప్రేమ గూఫీ రచనలో హృదయంగా కనిపిస్తుంది. సోషల్ మీడియా అంటే వెర్రి మాటలే అన్న అపోహ తొలగిస్తూ సార్థకమైన చర్చల కోసం అనేక ఫేస్బుక్ వాట్సాప్ గ్రూపులను రూపొందించిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి అంతరంగ ఆవిష్కరణ ధాత్రి ప్రేక్షకులకు ఒక ప్రత్యేక అనుభూతి. నమస్తే రఘోత్తమరెడ్డి గారు. నమస్తే. ధాత్రి టీవీకి స్వాగతం. వెల్కమ్ అండి. వెల్కమ్ మేడం. మీరు చెప్పాలంటే సోషల్ మీడియాలో ఒక ప్రభంజనం. సోషల్ మీడియా అంటే ఇప్పుడు మనకి చాలా రకాలుగా అంటే అది ఒక చెడే క్రియేట్ చేస్తోంది, సమాజం మీద ఒక దుష్ప్రభావాన్ని చూపిస్తోంది అని సైకాలజిస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. అటువంటి వేళ మీరు ఒక దశాబ్ద కాలంగా సోషల్ మీడియాని ఉపయోగించుకుని ఎంతో మందికి స్ఫూర్తి కలిగిస్తున్నారు. మీ మిద్దె తోటల పెంపకము, పెరటి తోటల పెంపకము, తర్వాత రచనలు చేసే వాళ్ళకి కానీ, తర్వాత వండని వంటల గురించి కానీ అదొక ఉద్యమంలా తీసుకెళ్తూ ఎంతో మందిని మీరు ప్రభావితం చేస్తున్నారు. అసలు మీకు సోషల్ మీడియాతో అనుబంధం ఎలా వచ్చింది అనేది కొంచెం మా ప్రేక్షకులకి వివరిస్తారా? ఓకే అండి, మీరు చెప్పిన విషయాలు నిజమే. నేను సోషల్ మీడియాలోకి రావాలని రాలేదు. 2014 పూర్వము ఆశు కథలు 2009లోనే ఆశు కథలు కొన్ని కెమెరా ముందు చెప్పి ఒక డివిడిగా రిలీజ్ చేశాను 2009లో. ఎందుకంటే అప్పటికి ఇల్లు హోమ్ థియేటర్గా అయింది అంతటాను. అంటే ఇంట్లోనే మనం
అదే సినిమాలు వేసుకొని చూసుకోవచ్చు, అన్నీ వేసుకొని చూసుకుని అట్లా వచ్చింది కదా. అట్లా వచ్చినప్పుడు మా అబ్బాయి తరం, కొత్త తరం చదివే తరం కాదు, చూసే తరంగా మారింది కదా. ఓకే. అంటే 93లోనే మన దేశంలో ఎక్కువ ఇంటింటికి టీవీ అవును సార్ రావటం వచ్చేసింది. తర్వాత ఛానల్స్ మెల్లిగా. ఆ పిల్లలంతా టీవీ తరం పిల్లలు, టీవీ తరం వాళ్ళంతా. మనమంతా నాబోటి వాళ్ళమంతా పత్రికలు పుస్తకాల తరం. మనం ఈ పిల్లలకు కూడా మనం ఏదన్నా చెప్పగలగాలి అన్న ఆలోచన అట్లా ప్రారంభమైంది. నిజానికి అదొక వేదనలోంచి ప్రారంభమైంది. ఎందుకంటే పిల్లల్ని వాళ్ళు కొంచెం బాగా చదువుకోవాలి, జీవితంలో సెటిల్ అవ్వాలని మనం హాస్టళ్లలో వేస్తున్నాము, 10th నుంచో అలా వేస్తున్నాము. దానివల్ల తల్లిదండ్రులకి పిల్లలకి గ్యాప్ వచ్చేస్తుంది, రిలేషన్ గ్యాప్, కమ్యూనికేషన్ గ్యాప్ అట్లా వస్తుంది. అందువల్ల ఈ జ్ఞాన పరంపర అంటే కుటుంబంలో తరం నుంచి తరానికి రావాల్సిన జ్ఞానము పిల్లలకు అందటం లేదు. ఎట్లా ఈ పిల్లలు వీళ్ళు పరాయి వాళ్ళలాగా మారిపోతున్నారు కదా. ఎట్లా ఒక రచయితగా నేను ఈ పిల్లలకి ఏమన్నా రాయగలనా, ఈ పిల్లలకి ఏమన్నా చెప్పగలనా అని ఇట్లా ఆలోచించినప్పుడు నాకు రాత కంటే కూడా ఏవీలు అంటే ఆడియో వీడియో పద్ధతిలో ఏదన్నా చెప్తే బాగుంటుందని అనుకుని నేను స్టోరీ రైటర్ని కదా. అంతకుముందు 17 ఏళ్ళు కథలు రాశాను, అవన్నీ పుస్తకంగా వేశారు. అయితే మీరు ఎప్పటి నుంచో రచనలు చేస్తున్నారు? ఇప్పుడు దాదాపు 45 ఏళ్ళ రైటర్ని నేను. 45 సంవత్సరాలు. 1980లో మొదటి కథ రాశాను. 97లో చివరి కథ రాసి ఆపేశాను నేను. ఆపేశాను, అప్పటికి ఆపేశాను. అటు పాత తరానికి ఇటు కొత్త తరానికి మధ్య ఏదైనా ఒక వారధి లాగా రైటర్ చేసేది ఏమిటి అంటే చెప్తాడు, రాస్తాడు, ఏదో చెప్తాడు. అట్లా నేను స్క్రిప్ట్ లేకుండా ఆశు కథలు చెప్పాను, 7 ఆశు కథలు. తుమ్మేటి రఘుత్తమరెడ్డి చెప్పిన 7 ఆశు కథలు అని ఒక DVD చెప్పి ఆ 7 కథలు నేను అప్పుడు రిలీజ్ చేశాను. అదొక ప్రయత్నం. అప్పటికి నేను ఈ ప్రయత్నం చేసినటువంటి 2009-10 మధ్య సోషల్ మీడియా అనేది అంటే ఫేస్బుక్ అనేది ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఈ కొత్త తరానికి కూడా రచయితలు రాయాలి అన్న ఒక లైన్ నాకు మనసులో ఉంది కనుక నేను ఆశు కథల ప్రయత్నం ఒకటి చేసి ఉన్నాను కనుక మరి ఇంకేం చేయడం అని ఆలోచించినప్పుడు మరొక పని మూలంగా నేను కొటేషన్లు ఉంటాయి కదా. ఇప్పుడు మన గాంధీ గారు ఇలా అన్నారు, బుద్ధుడు ఇలా అన్నారని చెప్తారు కదా. దాన్ని అన్ని వయసుల వాళ్ళు చదువుతారు కొటేషన్లు, మనం అందరం చదువుతాం పత్రికల్లో. అది వెళ్తుంది అందరిలోకి అని మీకు ఎందుకు అనిపించింది సార్? నేను చిన్నప్పటి నుంచి నేను చదివేవాడిని కదా. అందరూ చదువుతారు, అన్ని వయసుల వాళ్ళు కొటేషన్లు చదువుతారు. షార్ట్ గా ఉంటాయి కనుక ఒక మెరుపులాగా ఒక భావన మెరిపిస్తాయి కనుక, మనకు తెలియని ఒక చిన్న విషయాన్ని చెప్తాయి కనుక అవి ఉన్నాయి. ఒక కారణం వల్ల నా దృష్టి అటువైపు మళ్ళటంలో నాకు ఈ కొత్త తరం గుర్తుకొచ్చారు. నేను కథలు 25 రాశాను. అప్పటికి 7 కథలు ఆశు కథలు చెప్పాను. అప్పటికి నా ఏజ్ దాదాపు 50 ఏళ్ళకి వచ్చేస్తాను. ఈ కొటేషన్లు యాక్చువల్గా ఒక కథకుడు 9 విమర్శకులు అని నా కథల మీద వేసిన ఒక పుస్తకం. ఆ పుస్తక నిర్మాణం అప్పుడు నేనేం చేశానంటే పేజీల దిగువన కొటేషన్లు, ప్రపంచ ప్రసిద్ధ కొటేషన్లు వేస్తే బాగుంటుందని అనుకున్నాను నేను. సో అట్లా ఆ 2010లోనే కొటేషన్ల పుస్తకాలన్నీ వేసిన కాడికి తెచ్చి నేను సెలెక్ట్ చేసుకోవడానికి చదవటం ఆరంభించాను. మంచి మంచి లిటరేచర్ మీద, ఫిలాసఫీ మీద, పాలిటిక్స్ మీద కావాలి నాకు. ఒక 600 కొటేషన్లు కావాలి. ఆ పుస్తకం 600 పేజీల పుస్తకం. నిజానికి జీవితం సరళమైనదే, మనమే దాన్ని సంక్లిష్టం చేస్తుంటాం. ఇది నాకు బాగా మనసులో పడ్డాయి. నా కథల మీద చాలా అన్యాయమైన విమర్శలు చేశారు. పనిపిల్ల కథ మీద, సెజ్ అనే కథ మీద పత్రికల్లో వారాల తరబడి దాని మీద చర్చ పెట్టారు. నన్ను ఆంధ్రజ్యోతి శ్రీనివాస్ ఎడిటర్ అప్పుడు ఆయన అడిగాడు అనమాట. సెజ్ కథ మీద వాళ్ళు కొన్ని వారాలు పెట్టారు. సెజ్ అనేది ఒక ఆశు కథ, 7 ఆశు కథలు ఒక ఆశు కథ. ఆ కథ మీద ఆయన చర్చ పెట్టి చివరికి నన్ను అడిగాడు, మీ అభిప్రాయాలతో ముగిస్తానండి. నా కథే నా అభిప్రాయం,
దాని మీద నేను మళ్ళీ చెప్పాల్సింది ఏం లేదని నేను అన్నాను. ఆ రోజుల్లోనే వాళ్ళ పత్రికలోనే ఈ కన్ఫ్యూషియస్ కొటేషన్ చదివాను నేను. నిజానికి జీవితం సరళమైంది, మనమే దాన్ని సంక్లిష్టం చేస్తుంటాం. నేను కథ చెప్పిన చాలా సాఫ్సీగా ఉంటుంది, దాని మీద వాళ్ళు అనేక కథలు చెప్తున్నారు, నా కథకు సంబంధం లేని విషయాలు చెప్తున్నారు. ఇంకా నేనేం చెప్తాను, మళ్ళీ చెప్తే మళ్ళీ ఏదో చెప్తాను. మనం ఒకసారి చెప్పాం, కథ చెప్పాము, అయిపోయింది, అది వాళ్ళ అభిప్రాయం, ఇట్లా అయిపోయింది. అంచేత నేను 2015 డిసెంబర్లో నేను ఫేస్బుక్ అకౌంట్ను వాడటం ప్రారంభించే నాటికి ఇది బ్యాక్గ్రౌండ్. అంటే రాత కథల పీరియడ్ అవన్నీ కూడా 3 వాల్యూములు వేసాం 2015 వరకే. 10 నుంచి 15 వరకు 5 ఏళ్ళు రాసిన వాటిని 3 వాల్యూములు వేసాం. నేను వేశాను, మా మిత్రుడు ఒక ఆయన వేశాడు, ఇట్లా వేసాం. 2015 డిసెంబర్ వచ్చేసరికి నేను ఫేస్బుక్లోకి ఎంటర్ అయ్యాను. నాకు అప్పటికి కూడా ఫేస్బుక్ తెలియదు, అక్కడికే ఉన్నాను నేను. కొటేషన్లు రాస్తున్నాను, సంపుటాలు వేస్తున్నాను, ఆడియో కథలు డివిడీలు చేసి రిలీజ్ చేశాను, ఇంతకే ఉన్నాను నేను. 2015 డిసెంబర్ కంటే ఒక 6 నెలలు ముందు మా ఫ్రెండు సంపత్రావు అని జమ్మికుంటలో స్కూళ్ళు కాలేజీలు నడుపుతాడు. ఆయన ఒక రోజు ఏం చేశాడంటే తన సెల్ ఫోన్ ఓపెన్ చేసి నా పేరుతో ఒక ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశాడట. నా అకౌంట్ను ఆయన నాకు చూపిస్తున్నాడు అనమాట. మీ పేరుతో నేను ఒక అకౌంట్ ఓపెన్ చేశాను, మీ ఫోటోలు, మీ పుస్తకాల రివ్యూలు, అలాగా మీ గురించి పత్రికల్లో వచ్చినాయని కూడా ఈ ఫేస్బుక్లో పెట్టినని నాకు ఒక రోజు ఆయన చూపించాను. సో మీకు తెలియదు అప్పటిదాకా? 2015 మధ్య భాగం దాకా నాకు ఫేస్బుక్ తెలియదు. నేను ఆశ్చర్యంగా చూశాను, అవునా ఇదేమిటి. అప్పటికి మీరు ఫోన్ వాట్సాప్ ఫోన్ ఉంది అంతే, వాట్సాప్ కూడా తెలియదు నాకు, తెలియదు. 2015 డిసెంబర్ వరకు కూడా 15 మధ్యలోనే అతను నాకు చెప్పడం వల్ల తెలిసింది. అతను అంతకుముందు ఒక 7 ఏడాది క్రితం తన పేరుతో ఒక అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాడు. ఆ స్కూలు రిజల్ట్స్ అవి అలా పెట్టుకుంటాడు, అంతే పెట్టుకునేవాడట. నాకు నా గురించి కూడా ఆయన నా పేరుతో అకౌంట్ ఓపెన్ చేశాడు, కొన్ని ఫోటోలు అలా కొన్ని పెట్టాడు. చూశాను నేను, ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఇలా పెట్టుకుంటారా, అవునా అనుకున్నాను నేను. సరే నేను అంతే ఇంకేం పట్టించుకోలేదు దాని గురించి. సరే మళ్ళీ నేను నెల నెల వెళ్ళేవాడిని అక్కడికి, మా ఊరు వెళ్ళేవాడిని అమ్మ దగ్గరికి. నెల నెల నేను అక్కడ కాస్త ఆగేవాడిని, జమ్మికుంటలో ఆగేవాడిని. ఆయన వాళ్ళ స్కూల్కి వెళ్తే నా ఫేస్బుక్ ఆయన నాకు చూపించేవాడు, నా ఫేస్బుక్ తన ఫోన్లో నాకు చూపించేవాడు. చూస్తున్నాను, నాకేమీ ఐడియా లేదు దాని గురించి. ఒక 6 నెలల తర్వాత, అంటే నవంబర్లోనేమో, అదే సంవత్సరం నవంబర్లో ఒక 6 నెలల తర్వాత ఒకరోజు, మీ పోస్టులు కొత్తవి నేనేమైనా పెడదామంటే అందులో పోస్ట్ చేయలేకపోతున్నాను, ఏదో ఆ కోడ్ మర్చిపోయాను నేను అని అన్నాడు ఆయన నాతో. అవునా అన్నాను. సరే అనుకున్నాను. నేను మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్ నారపల్లికి మా ఇంటికి వచ్చిన తర్వాత మా అబ్బాయి అప్పటికి మాల్దీవ్లో జాబ్ చేస్తున్నాడు. ఒకరోజు ఇంకా డిసెంబర్లోనే అప్పుడు డిసెంబర్ మధ్యలో మాల్దీవులకు రెడీ అవుతున్నాడు. ఆ రోజు మన పేరుతో అంకుల్ ఒక ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి నడిపాడు, ఒక 6 నెలలు నడిపాడట. ఈ మధ్య ఏదో దాంట్లో పోస్ట్ చేయాలంటే అతను చేయరావటం లేదట అని నేను మా అబ్బాయికి చెప్పాను. నేను అంతే. అవునా, అయితే మనమే ఒక ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అని మా అబ్బాయి అన్నాడు. అవునా అన్నాడు. సరే అని ఆయన చేసి నా పేరుతో ఇప్పుడు నడుస్తున్న అకౌంట్ అదే అన్నమాట, ఒక అకౌంట్ ఓపెన్ చేశాడు. దాన్ని ఎలా వాడడం నాకు తెలియదు, అప్పుడు తెలుగు టైప్ లేనే లేదు, నాకు ఇంగ్లీష్ రాదు. దాంట్లో ఏం చేయడము అది మా అబ్బాయి చెప్పాడు అన్నమాట. నాన్న మీరు కొటేషన్లు రాస్తారు కదా, రోజుకు ఒక కొటేషన్ దీనిలో పెట్టుర్రి అన్నాడు. పెట్టుర్రి అంటాడు కానీ నేను రాసేది తెలుగులో, దీనిలో ఎట్లా పెట్టడం, ఆ ఫోటో తీసి ఫోటో అప్లోడ్ చేయడం ఏవి తెలియవు నాకు అసలు. ఇంకా తెలుగులో రాయడం అనేది అప్పటికి తెలుగు టైప్ రైటింగ్ తెలుగు ఇలా లేనే లేదు మనకి, ఇంగ్లీష్లో ఉండేది. నేను తెలుగులో కొటేషన్లు రాస్తున్నాను, అయ్యే అర్థం కాలేదు నాకు, అయోమయంలాగా ఉందన్నమాట. అప్పుడు మా వాడు అలాగా ఓపెన్ చేసి ఇందులో కొటేషన్లు పెట్టండి అన్నాడు. వాడు రాత్రి వెళ్ళిపోయాడు. స్టూడెంట్స్ ఎవరన్నా నాకు తెలిసిన పిల్లలు అలా వాళ్ళతోని అడిగి చిన్న చిన్న సహాయాలు వాళ్ళని అడిగి తెలుసుకునేవాడిని. ఫోటో ఎట్లా పెట్టడము, రాయాలంటే ఎలా రాయటము, మరి ఎట్లా, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగులో రాయాలంటే ఎలా అంటే వాళ్ళు ఇంకా వాళ్ళు ఏదో కొంచెం టెక్నికల్గా మనకు సహాయం చేసేవాళ్ళు. ఫోటో ఇట్లా తీయండి, అలా పెట్టండి అని చేసేవాళ్ళు. సరే ఆలోచిస్తున్నాను. అప్పటికి నేను ఒక నెల రోజులు, డిసెంబర్ 15 మొదటి 15 రోజులు నాకు ఆలోచనతోనే గడిచిపోయిందండి.
ఆ డిసెంబరు మొదటి వారంలో హైదరాబాద్లో ఏదో సాహిత్య సభ జరిగింది. మీలాగే మీ వారే కొండేపూడి నిర్మల అని కవయిత్రి, వి ప్రతిమ అని స్టోరీ రైటరు, వాళ్ళిద్దరు ఆ సభలో కలిసి నన్ను అడిగారు, మీకు ఒక మంచి టెర్రస్ గార్డెన్ ఉందట, మేము అంత దూరం వచ్చి చూడలేము, నారపల్లి కదా, మేము అక్కడికి వచ్చి చూడలేము, ఒక ఫోటో పెట్టండి అని అడిగారు వాళ్ళు. ఫేస్బుక్లో ఒక ఫోటో పెట్టండి అన్నారు. నా పేరుతో అంతకుముందే 6 నెలల క్రితం అక్కడ సంపతరావు గారు ఒక అకౌంట్ ఓపెన్ చేసి నాకు కథా రచయితగా నాకు తెలిసిన వాళ్ళందరినీ అందులోకి ఇన్వైట్ చేశాడు. ఓ 1000 మంది ఉంటారు అప్పటికి అందులో. నేను ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ 1000 మంది సుమారు పాఠకులు, రచయితలు, కవులు వీళ్ళంతా నా అకౌంట్లోకి వచ్చేసారు. ఇంకా సాహిత్య సభలో వీళ్ళిద్దరు నన్ను మీ టెర్రస్ గార్డెన్ ఫోటో పెట్టండి అని అడిగారు. వాళ్ళు అడిగింది 2015 డిసెంబర్ మొదటి రోజుల్లో. మా టెర్రస్ గార్డెన్ ప్రారంభమైంది 2010లోనే ప్రారంభమైంది. 5 ఏళ్ళు అది అజ్ఞాత తోట. ఆ తోటలోకి హైదరాబాద్ నుంచి కవులు, జర్నలిస్టులు వస్తారు, ముచ్చట్లు పెడతారు, కానీ దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవాలి. దానికి కూడా ఏమైనా రీజన్ ఉందా సార్? ఇదిగో పట్టించుకోకపోవడానికి టెర్రస్ తో గార్డెన్ అనేది మొదలు పెట్టడానికి, టెర్రస్ గార్డెన్ మొదలు పెట్టడానికి కారణం ఏమిటంటే నాకు పెరటి తోట చేసుకోవడానికి అవకాశం లేదు ఇక్కడ. నేను 27 ఏళ్ళ ఉద్యోగ జీవితంలో పెరటి తోట చేసుకున్నాను. పెస్టిసైడ్స్ కు ప్రత్యామ్నాయం. మాది వ్యవసాయ కుటుంబం. అంతకుముందు నా బాల్యంలోనే నేను వ్యవసాయంలోకి ఎంటర్ అయిన తర్వాతనే రసాయన ఎరువులు, పురుగు మందులు వచ్చినాయి. ఇవి ఆరోగ్యానికి హాని అని అప్పటికి అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పురుగు మందు ఆ పురుగులను చంపేది నిజమే అయితే ఆ పంటల మీద చల్లుతున్నాం కదా, అది మనకు ప్రమాదం కాదనేది ఒక కామన్ సెన్స్ అందుతున్న విషయం. అయితే అప్పటికి ప్రామాణికమైన లిటరేచర్ లేదు పురుగు మందుల మీద మనకి. అంచేత నేను ఉద్యోగంలో 80లో జాయిన్ అయ్యాను. 1980లో కూరగాయలు కొనాల్సి వచ్చింది గోదావరిఖండ్లో. అంతకుముందు మేమే పండించుకునే వాళ్ళము. అప్పటికి పురుగు మందులు ఏం లేవు. సో కనుక గోదావరిఖండ్లో ఉద్యోగం దొరకగానే 80లోనే పక్కన ఏ క్వార్టర్లో ఉన్నా కూడా పెరటి తోట సేద్యం నేను ప్రారంభించాను. నేను అట్లా వచ్చేసాను. సో మీకు అలవాటు ఒక రకమైన అది అలవాటు కూడా. నిత్యం వ్యవసాయంతో సంబంధం కలిగి ఉండడం ఒకటి, అది కొంచెం మనోవ్యాపకం. మన మనసు కాస్త స్థిమితం చేసుకోవాలంటే ఆ తోట పని చేయడం వల్ల మనసు కాస్త ప్రశాంతం అయ్యేది నాకు. ఈ పురుగు మందుల కూరగాయలకు ప్రత్యామ్నాయం సేంద్రియ కూరగాయలు. కొంచెం మనం ఏదో ఇష్టమైన పని గంట సేపు చేసుకుంటే మన మనసు కూడా బాగవుతుంది. ఇవి ఆనాటికున్న విషయాలు. మిద్దె తోట ఆలోచన కూడా తెలియదు అప్పుడు. మిద్దె మీద చెట్లు పెట్టొచ్చు, కూరగాయలు పెట్టొచ్చు అనేది అక్కడ తెలియదు నాకు. కానీ నాకు ఒకటి ఏం తెలుసు అంటే అప్పటికే నాకు 1980 నుంచి కూడా హైదరాబాద్తో పరిచయం ఏర్పడ్డది. 82 నుంచి ఏర్పడ్డది. నేను మధ్య మధ్య హైదరాబాద్కు సాహిత్య సభల కోసం వచ్చినప్పుడు కొందరి ఇళ్లలో గెస్ట్గా ఉంటే ఆ అపార్ట్మెంట్ల మీదకి మిద్దెల మీదకి వెళ్ళి చూస్తే అక్కడ ఇలాంటి చిప్పలల్లో, ఉప్పు తోటలల్లో ఏదో గులాబీ మొక్క, కనకాంబరం మొక్క పెట్టుకునే వాళ్ళు. ఆడవాళ్ళ ప్రయత్నమే నిజానికి. ఆడవాళ్ళ యొక్క ఈ ప్రయత్నంలోంచే దీన్ని వీళ్ళు ఇలా పెడుతున్నప్పుడు మనం దీన్ని పూర్తి స్థాయిలో ఒక టెర్రస్ గార్డెన్ లాగా ఎందుకు చేసుకోకూడదు అన్న ఆలోచన ఇక్కడ 2010లో నేను నారపల్లెలో ఇల్లు కడుతున్నప్పుడు వచ్చింది నాకు. బిల్డర్కి ఇచ్చాను నేను అది. నాకు తోట స్థలం లేదు, తోట పని నాకు ప్రాణము, పెస్టిసైడ్స్కి ప్రత్యామ్నాయం కావాలి, నాకు అదొక మంచి వ్యాపకం. అది లేకపోతే ఎట్లా అనుకొని మరి ఆడవాళ్ళు పూల మొక్కలు పెంచుతున్నారు మిద్దెల మీద అక్కడక్కడ. పూల మొక్కలు కుండీలలో పెంచినప్పుడు మనం కూరగాయ మొక్కలు ఎందుకు పెంచకూడదు? కూరగాయ మొక్కలు పెంచాలంటే కొంచెం దానికి తగిన మడులు అవి కావాలి కొంచెము అని నాకేమిటంటే అసలు మిద్దె మీద మనం అయితే తోట చేసుకోవచ్చు అట్లాగైతే అనుకున్నాను. అయితే డౌట్స్ ఉంటాయి. అంత బరువు పెట్టొచ్చిన ఇప్పుడు కుండీలు, మట్టి ఇవన్నీ పెడతాం కదా, ఏమన్నా ఉరుపు సమస్య ఉంటుందా, ఇవన్నీ వచ్చినాయి. ఆ బిల్డరు ఆయన సివిల్ ఇంజనీరు. నేనే అడిగాను, మరి టెర్రస్ గార్డెన్ చేసుకోవచ్చున పైన అంటే, మీరు ఎట్లా చేస్తారు, మీ మనసులో ఏదన్నా మోడల్ ఉందా చెప్పండి అని అన్నాడు. అంటే నేనన్నాను, ఒక 4 ఫీట్ల పొడవు వెడల్పు 1 ఫీటు లోతున్న మడులు కట్టుకుంటాను, దీన్ని అంతటా కట్టుకోవాలని ఉంది అంటే అతను ఆలోచించి, కట్టుకోండి, పెద్ద బరువేం కాదు, కాకపోతే అన్ని భీముల మీద ఈ మడులు కట్టుకోండి అన్నాడు ఆయన. అడుగున బిల్లలు వేసి మీరు భీముల మీద కట్టుకోండి, మీరు చెప్పినంతటి మడులు అయితే కట్టుకోవచ్చు, బరువు సమస్య ఏముండదు, ఇది స్టాండర్డ్ రూఫ్ కనుక ఉరుపు సమస్య ఏముండదు, మీరు కట్టుకోండి అన్నాడు. అట్లా 2010లో వాళ్ళు స్లాబ్ వేసిన మరునాడే నేను డబ్బాలు పట్టుకెళ్ళి నా పని నేను చేసుకున్నాను.
అట్లా ప్రారంభమైంది. అట్లా టెర్రస్ గార్డెన్ ప్రారంభమైంది 2010లోనే. ఓకే. 2015 వరకు అది అజ్ఞాత తోటే, అదే బ్యూటిఫుల్ తోట. అయినా సరే వచ్చి కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు కానీ ఇది ఏమిటి ఇది అని పట్టించుకునేవాళ్ళు కాదు. అయితే 2015 ఆ నవంబర్ ఆ మాసాల్లోనే మళ్ళీ ఒక 4 రచయిత్రులు వచ్చారు. ఈ ఒక ఫోటో పెట్టమన్నారు కదా వీళ్ళు, ఒక ఫోటో పెట్టమంటే నేను ఫేస్బుక్లో 2015 డిసెంబర్లో ఒక ఫోటో అప్లోడ్ చేశాను. కష్టపడి ఒక ఫోటో తీసి అది మొట్టమొదటి పోస్ట్ నా ఫేస్బుక్లో. మీరు వెనక్కి వెళ్తే చిట్ట చివరికి ఆ ఒక ఫోటోనే ఉంటుంది మళ్ళా. ఆ ఒక ఫోటో పెట్టిన తర్వాత ఆ ఫేస్బుక్లో రెస్పాన్స్ ఏంటంటే చాలా ఆశ్చర్యకరమైన రెస్పాన్స్. 100 మంది అది చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా అందంగా ఉంది, ఇంటి మీద కూడా ఇలా తోట పెట్టొస్తున్నాను, ఇలా వేసేసి ఇంకొన్ని ఫోటోలు పెట్టండి అని అడిగారు వీళ్ళందరూ. అప్పుడు నేను ఆలోచించాను, 2010లో నుంచి నేను చేస్తుంటే ఎవరు గుర్తించలేదు. సో నేను రైటర్ని కనుక దీన్ని ఇప్పుడు మనం ప్రచారం చేయొచ్చు. అయితే ఈ టెర్రస్ గార్డెన్ నాకు తెలుసు, 5 ఏళ్ళుగా చేస్తున్నాను, 30 ఏళ్ళుగా పెరటి తోట చేశాను. వీటి రిజల్ట్స్ భౌతిక రూపంలోనే కాకుండా మానసికంగా కూడా, భావాల రూపంలో కూడా మనకు చాలా అర్థమవుతాయి, చాలా లాభాలు ఉన్నాయి. ఈ పట్టణాల్లో పెరటి తోటలు చేయడానికి అవకాశం లేదు. నాకున్న సమస్య అందరికీ ఉంటుంది పట్టణాల్లో. ఇవాళ పట్టణాల సంఖ్య బాగా పెరిగిపోయింది, బాగా పెరిగిపోయింది. సగం జనాభా పట్టణాల్లో ఉంటున్నారు. అంచేత ఈ పురుగు మందులు విపరీతం అయిపోయినాయి. పైర్ల మీద కొట్టడం కాకుండా భూమి మీద కూడా కలుపు మొలవకుండా విషయాలతో స్ప్రే చేస్తున్నారు. అంచేత పరిస్థితి ఏమీ బాగాలేదు. క్యాన్సర్ పేషెంట్లు విపరీతంగా పెరుగుతున్నారు. నేనైతే బెనిఫిట్ అవుతున్నాను కానీ లోకం కూడా అయితే బాగుండు కదా అనుకున్నాను. సో రైటర్ని కనుక ప్రచార రంగంలో ఉన్నవాడిని, ఒక రచయితలు అంటే ఒక రకంగా ప్రచార కార్యకర్తలు. నేను దీన్ని బాధ్యతగా ఇప్పుడు ప్రచారం చేయొచ్చు. ఎందుకంటే ఈ పిల్లలకు, మా పిల్లవాడి కంటే కొంచెం తెలుసు పెరటి తోట అవన్నీ నేను చెప్తూ నాకు సాయం చేసేవాడు మా పిల్లవాడికి. కానీ మిగతా వాళ్ళ చాలా మంది పిల్లలకి ఏం తెలియదు. పాలు ఎట్లా వస్తాయో తెలియదు, బియ్యం ఎట్లా వస్తాయో తెలియదు, పప్పులు ఎట్లా వస్తాయో తెలియదు, ఏం తెలియదు వీళ్ళకు. ఇంకా ఈ రూఫ్ గార్డెన్, అప్పటికి నేను పెట్టుకున్న పేరు రూఫ్ గార్డెన్ అనే రాస్తున్నాను. ఈ ప్రచారం చేయాలి బాధ్యతగా అనుకున్నప్పుడు నేను ఎందుకు ప్రచారం చేయాలి అనుకున్నాను, ప్రశ్న వేసుకున్నాను. ఎందుకంటే నేను రిటైర్ అయ్యాను, నాకు 4,000 పెన్షన్ వస్తుంది. ఈ పెన్షన్ రుణం అనే మాట కాళీపట్నం రామారావు గారు చెప్పగా విన్నమాట. కాళీపట్నం రామారావు గారు కథా రచయిత, మీకు తెలుసు. ఆ శ్రీకాకుళంలో చివరి కథానిలయం కూడా ఆయన నిర్మాణం చేసి, అకార మాస్టర్ అంటారు కదా, ఆయన నాకు కథా రచయితగా గురు సమానులు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి, రామారావు మాస్టారు, ఇలా మాస్టారు చెప్పాడు. ఆయన మాకు చెప్పగా విన్నాను ఒకసారి. నేను పెన్షన్ రుణం నేను తీర్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తానని ఆ ఆలోచనలోంచి ఆయన కథానిలయం వైపు వెళ్ళిపోయాడు. అంచేత మరి నేను ఎందుకు ప్రచారం, ఇప్పుడు ఈ కొత్త తరానికి ఈ రూఫ్ గార్డెన్ పరిచయం చేయాలని అనుకున్నాను. ఎందుకు పరిచయం చేయాలి మరి, నాకేమిటి లాభం అని అనుకుంటారు కదా. న్యాయమైన ప్రశ్నే, చేస్తే నాకేమొస్తుంది అనేది ఒక న్యాయమైన ప్రశ్న, కామన్ మ్యాన్ వేసే న్యాయమైన ప్రశ్న. అంటే నాకేమొస్తుంది అంటే నాకు నెలకు 4,000 సింగరేణి కంపెనీ పెన్షన్ ఇస్తుంది కదా, దానికి అది అనుకుంటే అయిపోద్ది కదా అని నేను పెన్షన్ ఏమనుకుంటారు, మేము చేసాం కనుక మాకు పెన్షన్ ఇస్తుంది అని అనుకుంటారు కదా. నేను అట్లా అనుకోలేదు. నేను చేయకపోయినా సరే ఇప్పుడు ఇస్తున్నారు కదా అని నేను అనుకున్నాను. అంటే మనం ఏదో ఒక జవాబు చెప్పుకోవాలి. ఈ పని మనం ఎందుకు చేయాలి అనుకుంటే మనం ఒక జవాబు చెప్పుకోవాలి. అంటే దానివల్ల మనకేం తక్షణం రాదు, ఎప్పుడూ రాదు. సరే మనం ఏదో పెన్షన్ కి మీరు సామాజిక బాధ్యతగా రుణం తీర్చుకుంటున్నారు. ఇప్పుడు పని చేయకుండా కొంచెం సౌకర్యంగా బ్రతుకుతున్నాం కదా, తిరిగి సమాజానికి ఏదైనా సాయం చేయొచ్చు, మనం ఏదన్నా చేయగలిగింది చేయొచ్చు కదా. ఇది కొత్త విషయం కదా, ఇప్పుడు కోరుతున్నారు కదా, ఇది అవసరం కదా. టెర్రస్ గార్డెన్ చేయడం ఎలాగో వీళ్ళకి ఎవరికి తెలియదు, ఎట్లా నిర్మాణం చేసుకోవాలి. ఒక 1 year ప్రోగ్రామ్ను రాయాలనుకున్నాను నేను. ఇక రోజు నేను ఏదో చేస్తాను, కిందికి వస్తాను. ఆ ఏదో చేసేదాన్ని జనవరి నుంచి డిసెంబర్ లాస్ట్ వరకు ప్రతిరోజు ఏం చేస్తానో అది ఒక ఫోటో పెట్టి 4 మాటలు రాసి 2 పారాగ్రాఫులు రాసి పోస్ట్ చేయటం పెట్టుకున్నాను నేను. ఒక 1 year రాద్దాం అనుకున్నాను. అట్లా ప్రారంభమైంది. ఈ సేంద్రియ వ్యవసాయ జ్ఞానం జనానికి అందటం అప్పటికప్పుడే ప్రారంభమైంది. ఆ 2015 నుంచే కొంచెం ఈ వాతావరణం వస్తుంది మన దగ్గర, అంతా కాస్త ఆలోచిస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి.
ఇదేదో కొంచెం ఇప్పుడు ఈ ఫేస్బుక్ను ఇప్పుడు నేను కొంచెం ఒక సాధనం లాగా, కమ్యూనికేషన్ కోసం ఒక సాధనం లాగా వాడే అవకాశం ఇప్పుడు వచ్చినట్టుంది నాకు. దీన్ని వాడుకోవచ్చు అయితే అనుకున్నాను నేను. ఎట్లా వచ్చేసి పోస్టులు రాసి, అప్పుడు నేను తెలుగులోనే ఒక కాగితం మీద పోస్ట్ రాసి ఫోటో తీసి పెట్టేవాడిని. ఫోటోలేమో గార్డెన్ ఫోటో జత చేసి నేను రాసిన పోస్టును మటుకు కాగితం మీద రాసి పెట్టేవాడిని. ఎందుకంటే తెలుగు టైపింగ్ అప్పటికి రాలేదు, ఇంగ్లీష్లో టైప్ చేయడం నాకు రాదు. అంచేత అట్లా ప్రారంభమైంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కేవలం మీరు మీ రచనలు, మీ ఫోటోలు ఇవి పోస్ట్ చేయడానికి పరిమితం అయ్యారా, లేదా మిగతా ట్రెండ్స్ కూడా గమనించేవారా? మొత్తం నేను సోషల్ మీడియాలోకి వచ్చే నాటికి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు ఒక 15 రోజులు సోషల్ మీడియా అప్పటికి ఉన్న ఫేస్బుక్ అకౌంట్లను చాలా గమనించానండి. ఫోటోలు పెట్టుకునేవారు, ఎవరి ఫోటోలు వాళ్ళే. ఓ రోజు ఇటు నుంచి ఫోటో తీసి పెట్టుకుంటారు, ఓ రోజు అటు నుంచి ఫోటో తీసి పెట్టుకుంటారు, వాళ్ళ పిల్లవాళ్ళు ఫోటో పెట్టుకుంటారు, ఎవరు వాళ్ళు కొత్త సైకిల్ మోటార్ కొన్న ఫోటో పెట్టుకుంటారు, ఇల్లు కొన్న ఫోటో పెట్టుకుంటారు. ఇట్లా పెట్టుకునే వాళ్ళు వాళ్ళకి నచ్చిన కొన్ని వీడియోలు పెట్టుకునేవాళ్ళు. ఏదో కొన్ని వీడియోలు, చిన్న చిన్న వీడియోలు ఉంటే పెట్టేవాళ్ళు. ఇంతే. నేను అప్పటికి 6 నెలలు అయింది, బాగా రాస్తున్నాను. 6 నెలలుగా ప్రతిరోజు పోస్టులు పెడుతున్నాను. మిద్దె తోట మీద రెస్పాన్స్ కూడా బాగా వస్తున్నది. అదంతా అదొక వైపు దారి తీస్తున్నది. ఈ 10 టీవీ వాళ్ళు వచ్చారు. అదే 2016 ప్రారంభంలోనే 10 టీవీ వాళ్ళు మొట్టమొదటి మన మిద్దె తోట వీడియో వాళ్ళు ఛానల్లో ప్రసారం చేశారు. ఇక అది ప్రారంభం, ఇక అది ఇంకా మన చేతిలో లేదు, అదంతా అట్లా వెళ్ళిపోయింది. మిద్దె తోట ప్రచారము కోవిడ్ వరకు ఉధృతంగా సాగింది. 2015 డిసెంబర్ నుంచి కోవిడ్ లాక్డౌన్ వరకు దాదాపు ఒక 6 ఏళ్ళు, ఒక 5 గట్టిగా 5 ఏళ్ళు సాగింది. కోవిడ్ వల్ల నాకు విముక్తి కలిగింది. ఇంకా అందరూ ఎక్కడో అక్కడ అయిపోయారు కదా కోవిడ్ లాక్డౌన్కి. నేనే వీళ్ళని ఎలా ఆపేయడం, నాకు రోజు ఉదయం సాయంత్రం ఇదే పని అనమాట. అంతమంది ఫోన్లు చేసి ముందు టైం చెప్తే ఆ టైం ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోంచి విపరీతమైన జనం రావటం, వాళ్ళందరినీ కూడా మళ్ళీ మేము చిన్న ఇంటర్వ్యూలు చేసి షార్ట్ వీడియోలు కూడా అన్ని ఫేస్బుక్ వాళ్ళ మీద వందలాది పెట్టినాం. అంతపూర్వం రాయించే వాళ్ళం, ఒక పెద్ద రిజిస్టర్ పెట్టి మీరు చూశారు కదా, మీ అభిప్రాయం 2 మాటల్లో రాయడం, అందరు రాసేవాళ్ళు, సంతకాలు చేసేవాళ్ళు, ఫోన్ నంబర్లు వేసి వెళ్ళిపోయేవాళ్ళు. అలా కాదు, మనం వీడియోలు కూడా తీసి పెట్టవచ్చు అని వీడియోలు కూడా తీసి పెట్టేవాళ్ళం. సంచేత నేను ఈ ప్రచారం చాలు మనం చేసిన కాడికి, నేను రైటర్ని, ఇది మాత్రమే నా సర్వస్వం కాదు మిద్దె తోట, నేను ఆపాలనుకుంటున్నాను కానీ ఏం ఆగటం లేదు. వస్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు, రిక్వెస్ట్ చేస్తుంటారు, నడుస్తున్నది. లాక్డౌన్తో నాకు రిలీఫ్ దొరికింది. దానికి మళ్ళీ సోషల్ మీడియాని వేదిక చేసి మళ్ళీ రచయితగా, అంటే మిద్దె తోట రచయితగా కాకుండా రచయితగా, పాత స్టోరీ రైటర్గా నేను మళ్ళీ దీన్ని ఎలా వాడచ్చు. పాత రోజుల్లో రాసినట్టు పేజీల కొద్ది కథలు రాయడానికి అయితే అంత కుదరదు. అప్పుడు తెలుగు రైటింగ్ కూడా అందుబాటులోకి వచ్చింది. 2010 నుంచి ఈ రోజు వరకు కూడా కొటేషన్లు రాస్తూనే ఉన్నాను. ఇవాళ వేమన గురించి కూడా ఒక కొటేషన్ రాశాను. నిత్యం కొటేషన్లు రాస్తున్నాను. ఈ 15 ఏళ్ళుగా వేల కొటేషన్లు రాసి ఉంటాను. అంచేత ఈ తిరిగి సోషల్ మీడియాలో నేను స్టోరీ రైటర్గా కూడా కోవిడ్ తర్వాత నుంచి మిద్దె తోట ప్రచారాన్ని కాస్త ఇతరులు చేస్తున్నారు, నా తర్వాత తోటలు చేసుకుంటున్నారు, వాళ్ళు చెప్పడానికి కూడా వచ్చేస్తున్నారు. ఆడవాళ్ళు అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టేసి మిద్దె తోట వీడియోలు పెట్టేసుకుంటున్నారు, వాళ్ళు డబ్బు కూడా సంపాదిస్తున్నారు. ఈ 10 ఏళ్ళ సోషల్ మీడియా లైఫ్లో నేను 2015 నుంచి 2020 వరకు ఒక దశ 5 ఏళ్ళు, ఈ 2020 నుంచి 25 వరకు ఇంకో ఫేజ్. మొదటి దశ అంతా మిద్దె తోట కేటాయించిన, రెండో దశను రచనా వ్యాసంగానికి కేటాయించిన. ఈ రచనా వ్యాసంగానికి కేటాయించిన తర్వాత నాకు ఏం ప్రశ్న వచ్చింది అంటే, నేను ఎప్పుడు కూడా నేను పనిచేయటం కాకుండా 10 మందితో పనిచేయించడం నా స్వభావం అని చెప్పాలి కదా. నేను ఎప్పుడు కూడా ఒంటరిగా పనిచేయలేదు. నేను స్టోరీ రైటర్గా రాతకాలపు స్టోరీ రైటర్గా ఉన్నప్పుడు కూడా ఆ గోదావరి కన్లో కానీ సాహిత్యం ద్వారా నాకు పరిచయమైన యంగ్ జనరేషన్ ఎవరు కనపడ్డా కూడా ఈ పిల్లవాడు ఈ బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చాడు, ఈ పిల్లవాడు ఈ బ్యాక్గ్రౌండ్ గురించి ఒక చిన్న కథ రాస్తే బాగుంటుంది అని నేను తెలుసుకొని, వాళ్ళ అంతఃపురం రాసిన వాళ్ళు కాదు, వాళ్ళను ప్రోత్సహించి అది నువ్వు రాయొచ్చు, అది రాస్తే కొత్త విషయం అయింది అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసి
అట్లా మేము కథలు రాయించి నల్ల కలువలు అని ఒక సంకలనం వేసాం 1988లో. ఆ నల్ల కలువల్ని ఆవిష్కరించడానికి విజయవాడ నుంచి పురాణం సుబ్రహ్మణ్య శర్మని తీసుకొచ్చాం. నేను రాయటం కాకుండా 10 మంది చేత రాయించి వేయటం అనేది నాకు మొదటి నుంచి ఉంది, ఒక లక్షణం ఉంది. నా ఉద్యోగం కూడా బొగ్గు గనుల్లో అధికారి ఉద్యోగం. అంటే ఆ 10 మందితో పని చేయించాలి, రకరకాల వాళ్ళ చేత నేను ఒక ఉత్పత్తి సాధించే ప్రాసెస్ నేను పర్యవేక్షణ చేయాలి. ఈ తెలుగు రచయితలు కవులు సాధారణంగా ఈ పని ఎవరు చేయరు, ఎవరిది వాళ్ళు రాసుకుంటారు. పాఠకులుగానే ఉండాలి కానీ వాడు మన దగ్గర దాకా మన పక్కకు దాకా రాకుండా చాలా జాగ్రత్త పడతారు. నాకు ఇది అర్థమైంది. వాళ్ళు పాఠకుల్లాగే ఉండాలి. మన పుట్టినరోజులకు వాళ్ళు బర్త్డే గ్రీటింగ్స్ చెప్పాలి కానీ మనం ఎన్నడూ కూడా వాళ్ళకి చెప్పం. నా ఫేస్బుక్ వాళ్ళ మీద ఇప్పుడు అందుకే గత సంవత్సరం 1 year నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరి బర్త్డేలకి 5-6 వాక్యాలు రాసి ఫలానా వారి బర్త్డే ఈరోజు, ఫలానా వారి వ్యక్తిత్వంలో ఈ విశేషం ఉంటుందని ఒక మాట రాసేసాను. ఎందుకు వాళ్ళందరూ నాకు చెప్తున్నారు ప్రతి సంవత్సరం నా బర్త్డే ఎలాగో అందులో పెట్టేశారు, నాకు తెలియదు. అది పెట్టేస్తే అది తెలుస్తుంది అందరికి. 100 మంది చెప్పడం, 1000 మంది చెప్పడం, ఇదొక బాకే కదా. నేను అంతమందికి మళ్ళీ థ్యాంక్స్ అని ప్రతి వారికి రాసేవారు. వీళ్ళందరూ నాకు చెప్తున్నారు, వీళ్ళకి నేను ఒకసారి కూడా చెప్పకూడదా అనుకుని ఒక 1 year ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. పెద్ద పని, అది ప్రాజెక్ట్ వర్క్ లాగా అయింది నాకు. నేను తిరిగి రైటర్గా రాయాలనుకున్నప్పుడు నేను ఒకవైపు రీమినిజెన్సెస్ అని నా ఆటోబయోగ్రఫీ లాంటి సీరియల్ను ఆరంభించాను. నేను ఆరంభించి నాకు కల్పనా సాహిత్యం మీద అంత మంచి అభిప్రాయం లేదు. ఉట్టి కట్టుకథలు రాస్తారు. పాత రోజుల్లో రచయితలు, దిగ్ధంతులైన రచయితలు ఉండేవాళ్ళు, వాళ్ళు బాగా రాసేవాళ్ళు జీవితం గురించి. తర్వాత రాను రాను ఉట్టి లిటరేచర్ అయిపోయిందండి, ఉట్టి కల్పన సాహిత్యంగా మిగిలిపోయింది. అది నటనలాగా మారిపోయింది అంతా. నేను సాహిత్య ప్రపంచం నుంచి బయటకు వచ్చేసాను. అందుకే అసలు 20-25 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది. అంచేత నాకు కథలు, కవిత్వం రాయించడం మీద ఆసక్తి లేదు. ఆటోబయోగ్రఫీలు రిటైర్ అయిన వాళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా రిటైర్ అయిన పీపుల్ ఆటోబయోగ్రఫీలు రాస్తే బాగుంటుంది. ఆటోబయోగ్రఫీలల్లో అంతా నిజమే చెప్పకపోయినా అబద్ధం అయితే చెప్పరు. మనం చూస్తుంటాం, మళ్ళీ వాళ్ళ జీవితం మనకు తెలుస్తుంటుంది, వాళ్ళు రాస్తుంటారు. నేను పైనుంచి నేను ఎలా చూస్తాను. బల్ల సరస్వతి గారని మా నారపల్లిలోనే మా దగ్గర ఉంటారు. నేను ఫేస్బుక్లోకి రావడానికి ఒక 1 year ముందు, అంటే 2014లో ఆమె నాకు 25 ఏళ్ళుగా తెలుసు. ఆ సరస్వతి గారు రిటైర్ అయ్యారు, హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. నేను ఎప్పుడు కలిసినా సరే ఆమె తన జీవితానుభవాల్లో చెప్పేదన్నమాట. ఏళ్ల తరబడి చెప్పేది ఆమె. నేను వినేవాడిని. నాకు తెలియదు అప్పటికి ఈమె చేత రాయించవచ్చు అని నాకు ఐడియాలో రావట్లేదు. నేను ఫేస్బుక్లోకి రావడానికంటే ఒక 1 year ముందు ఆమెతో ఒక మాట అన్నాను. ఆమె పద్యాలు, వచన కవితలు అవి రాసుకునేది అప్పుడప్పుడు. సో ఆమె ఆ కవితలన్నీ కూడా ఒక పుస్తకం వేసుకుంటూ నన్ను ఒక ముందు మాట రాయమనేది. దానికి అప్పటికే వరవరరావు ఒక ముందు మాట రాశాడు, నందిని సిద్ధారెడ్డి రాశాడు. నేనేం రాయాలి, అవి పాపం పిడికాడని వచన కవితలు. దానిలో నేనేం రాయాలి అని నాకు ప్రశ్న ఎదురైంది. నాకేం జ్ఞాపకం వచ్చింది, ఆమె చాలా విషయాలు నాకు ఇన్నేళ్ళ నుంచి చెప్పుకుంటూ వచ్చింది కదా, అవన్నీ చాలా ఆసక్తికరమైన విషయాలు, అదంతా పెద్ద చరిత్రకు సంబంధించిన విషయాలు. ఆమె ఆటోబయోగ్రఫీ కనుక రాస్తే అది చాలా విలువైంది అవుద్ది అని ఆలోచించి ఆమె కవితల పుస్తకానికి శిశిరధ్వని అని ఆవిడ కవితల పుస్తకం, దానికి నేను ఒక్క పేజీ ముందు మాట రాశాను. ఆవిడ కవిత్వం జోలికి నేను వెళ్ళలేదు, అసలు అది ప్రసక్తి లేదు. నాకు సరస్వతి గారు ఇంతకాలం నుంచి నాకు ఇట్లా తెలుసు, కలిసినప్పుడల్లా ఇలాగ తమ అనుభవాలు చెప్తూ ఉంటారు. ఆమె చెప్తూ ఉంటే నాకు ఏమనిపించింది అంటే పెరల్ బక్ లాగా అనిపించింది అనమాట. పెరల్ బక్ మీకు ఐడియా ఉంటుంది కదా, చైనా రచయిత్రి, ఒక నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. గుడ్ ఎర్త్ అని నవల రాసింది, గొప్ప నవల. అంటే ఆమె రాగద్వేష రహితంగా చెప్తాది స్టోరీని, ఆమె పక్షపాత రహితంగా చెప్తాది స్టోరీని, అలాగని ధర్మానికి దూరం వెళ్ళదు. నాకు అది నచ్చింది అనమాట, ఆవిడ ధోరణి నచ్చింది. అంచేత నాకు ఈ పెద్దమ్మలో కూడా, సరస్వతిలో కూడా ఆ లక్షణం ఏదో ఉంది. ఈమె భర్త గురించి కూడా చెప్తాది విమర్శనాత్మకంగా, కానీ అందులో కటువుదనం ఉండదు. ఒక ఫ్రెండ్లీ టోన్తో చెప్తాది, విమర్శను కూడా ఫ్రెండ్లీ టోన్తో చెప్పటం. టీచర్ కనుక బహుశా ఆమెకు ఆ లక్షణం వచ్చి ఉంటుంది, పుట్టుకతో వచ్చి ఉంటుంది. టీచర్గా విద్యార్థులను కూడా హర్ట్ చేయకుండా వాళ్ళని డెవలప్ చేయాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అని చెప్తాది కదా, అది వచ్చి ఉంటుందని అనుకున్నాను.
అంచేత ఆవిడ చేత నేను మొట్టమొదటి ఆటోబయోగ్రఫీ రాయించారు. ఈనాడు వాళ్ళు మార్గదర్శి చిట్ ఫండ్స్ మేము కట్టేవాళ్ళం, మా అబ్బాయి పేమెంట్ కట్టేవాళ్ళు, ప్రతి సంవత్సరం నాకు డైరీలు ఇచ్చేవాళ్ళు, అవి కట్టలు పేరుకుపోయాయి. ఒక రోజు ఆ డైరీ మీద ఆమె పేరు రాసి డేట్ వేసి మీరు రాయండి, నాకు చెప్పినవన్నీ వరుస పెట్టి రాయండి అని ఆమెకి ఇచ్చాను. నేను రాయగలనా, నాకు రాయరాదు, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ దశ అంతా ఆమెను దాటించి సో రాయించాను. ఆమె రాస్తున్నది, ఒక డైరీ రాసేసింది. ఆమె రాసిన తర్వాత ఒక 1 year నేను ఫేస్బుక్లోకి ఎంటర్ అయినా, లేకపోతే ఆమె ఆటోబయోగ్రఫీ నా ఫేస్బుక్ వాళ్ళ మీద మొదటి సీరియల్ అయ్యేది అనమాట. సో ఆమె 7 ఏళ్ళు రాసిందండి. 7 ఏళ్లలో ఆటోబయోగ్రఫీని పూర్తి చేసింది. 2 ఏళ్ల క్రితం రిలీజ్ చేశారు. ఆ సుకుమార్ అనే ఫిల్మ్ డైరెక్టర్ కూడా దాన్ని ఆవిష్కరించాడు. వాళ్ళు చాలా బాగా వేశారు. పుస్తకం పేరు కైలనేత బల్ల సరస్వతి, అమెజాన్లో దొరుకుతుంది. ఇలాగా ఆటోబయోగ్రఫీల మీదనే నేను శ్రద్ధ పెట్టాను. రాయగల వాళ్ళందరి చేత కూడా మీ వాళ్ళ మీద, మా వాళ్ళ మీదనే. మీరు చూడండి, ఇప్పుడు ఇది 2వ దశ అనుకోండి. నేను రాయటమే కాకుండా, నేను మిద్దెతోట చేయడం కాకుండా అందరితో చేయించడానికి ఒక ప్రయత్నం. వాళ్ళందరినీ గ్రూపులు చేశారు, అన్ని గ్రూపులు చేసి వాళ్ళకి అప్పచెప్పేసి 2nd generation వచ్చేసింది. మీరు చూసుకోండి అయ్యా బాబు, మీరు చెప్పండి అయ్యా బాబు, మీరు ప్రచారం చేసుకోండి అయ్యా బాబు, నేను ఇటు వెళ్ళిపోతున్నాను, నాకు ఈ పని ఉందని నేను ఇటువైపు వచ్చేస్తాను. ఇటువైపు వచ్చి కూడా నేను రాయటమే కాకుండా రాయగల వాళ్ళని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఒప్పించి రాయటం ఇటు ప్రారంభమైంది. అంచేత ఇప్పుడు ఇది 2వ దశ. మళ్ళీ ఇక్కడ ఒక దశ ఉంటుంది అనమాట. మామూలుగా ఫేస్బుక్ రైటర్స్ అందరు ఏం చేస్తారు, వాళ్ళ రచనలు వాళ్ళే రాసి ఫేస్బుక్ వాళ్ళ మీద పెట్టుకుంటారు. ఇప్పటికీ కూడా నేను 10 ఏళ్ల నుంచి నేను మా వాల్ అంటాను, నా వాల్ అనను. నేను 10 ఏళ్ల నుంచి కూడా నేను మన ఫేస్బుక్ వాల్ మీద అని రాస్తాను, నా వాల్ మీద అని నేను రాయను. ఇదొక పబ్లిక్ ప్లాట్ఫామ్ లాగా నేను భావించి కాన్సెస్ట్. ఎందుకంటే అవతల ఉన్న వాళ్ళందరూ వాళ్ళకు కూడా ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది కదా, ఉంటుంది. వాళ్ళను అంటే తాము రాయొచ్చు అని, రాయదగింది తమకు ఉన్నది అని కూడా వాళ్ళకి తెలియదు అప్పటికి. నాకు పాఠకులు వీళ్ళందరూ. నా పాఠకుల్లోంచి కూడా రాయదగ్గ వాళ్ళని వెతికి రాయించడం నా పని కదా, నాదొక పని కదా. నాకు మీరు అందరూ పాఠకులుగా ఉంటే నేను ఇలా ఉంటాను, వెలుగుతూ ఉంటాననేది నా వెనుక ఒక వెలుగు చక్రం లాగా, నేనే ఒక స్టార్ లాగా నాకు ఇది కాదు కదా. నేను అందరినీ ఇలా వచ్చి కూర్చోండి, మీరు అటు నుంచి వచ్చి ఇటు కూర్చోండి, అక్కడ ఎన్నాళ్ళు ఉంటారు మీరు ఇక్కడికి వచ్చి కూర్చోగలిగినటువంటి అనుభవం ఉంది మీకు. మీరు ఇటువైపు రండి, మీరు ఇదో చదివిన కాడి చాలు, మీరు కాస్త చెప్పండి, చదువు చెప్పండి తక్కిన కొత్త తరానికి, మీ మనవరాళ్ళ తరానికి మీరు ఏం చెప్తారో ఇక్కడికి వచ్చి చెప్పండి. మీ విలువైన అనుభవాలు, ప్రతి మనిషికి జీవితం విలువైన అనుభవాలు ఉంటాయి, విశ్లేషణలు ఉంటాయి. మనిషితో పోకూడదు. పిల్లలు ఎక్కడో పెరుగుతున్నారు, ఈ అనుభవం ఈ జ్ఞానం ఇక్కడే పోతుంది, ఈ మనిషితో పోతుంది. ఇది పోకుండా ఉండాలి. మీరు ఇవాళ రాయొచ్చు, చాలా సులువు, కాగితం ఖర్చు లేదు, ఎడిటర్ల బాధ లేదు, నేనున్నాను. నాకు రాయరాదంటే నేనున్నాను, నేను చెప్తాను. ఇదేం పెద్ద చోద్యం కాదు. మీరు చదువు ఎట్లా నేర్చుకున్నారో బడికెళ్ళి ఈ రాయటం కూడా అలాగే. నేను 10th ఫెయిల్ అయినోని మీరు నన్ను పెద్ద రైటర్ అనుకుంటున్నారు కదా, నేను రాయడం ఇట్లాగే రాసి నేను ఉన్నాను అని చెప్పి వీళ్ళందరితో రాయిస్తున్నాను. ఆ లిస్ట్ కూడా నేను మీకు పంపాను. మీరు చాలా ఓపికగా పైగా ప్రతి వారం ఇవన్నీ అప్డేట్ చేస్తారు కదా సార్? అది వీక్లీ షెడ్యూల్ ఉంటుంది మాకు. షెడ్యూల్ లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, గ్రూపులది కథ. ఈ గ్రూపుల వ్యవహారం అంతా వేరే, అడ్మిన్ల గ్రూప్ లో వాళ్ళు చూసుకుంటారు. మళ్ళీ అది కాకుండా ఎన్ని సీరియల్స్ ఉన్నాయి, మళ్ళీ మన వాల్ మీద ఎన్ని సీరియల్స్ అనేవి, ఇదంతా వేరే పోగొట్ట అనమాట. ఇది నడుస్తూ ఉంటుంది. వీటికి ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్, ఎట్లా ఉంటుంది సార్ ఈ వాల్ సీరియల్స్ కి? మా ఫేస్బుక్ వాల్ మీదన నేను ఒకటే చెప్తూ ఉంటాను, ఇప్పుడు నాకు నా పాఠకులని, వీళ్ళంతా నా పాఠకులు, ఇందులోంచి నేను సెలెక్ట్ చేసుకుని రాయిస్తాను కదా. రాయిస్తే నా ఇప్పుడు నేను 45 ఏళ్ళ నుంచి రాస్తున్నాను. రాత కథ రచయిత నుంచి ఇలాగా ఇంతకాలం ఇన్ని మలుపులు తిరుగుతూ ఇట్లా వచ్చేస్తాను కదా. 2 తెలుగు రాష్ట్రాల్లో నాకు కొంత పాఠక వర్గం ఉంది, నాకుంది. నా పాఠక వర్గానికి వీళ్ళని పరిచయం చేస్తూ ఉంటాను నేను. వీళ్ళు నా వాళ్ళ మీద రాస్తున్నారంటే వీళ్ళకి పరిచయం అవుతారు కదా. ప్రతి దశలో నేను ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాను. కొత్త రచయిత రాస్తున్నారు, కొంచెం చదవండి, కాస్త ఎంకరేజ్ చేస్తూ ఓ మాట మాట్లాడండి అని మళ్ళీ చెప్తూ ఉంటాను నేను. మీకు ఇప్పుడు మీరు రాసిన ఎపిసోడ్ని ఇవాళ 10 మంది 25 మంది చదివారంటే బుద్ధుడి కంటే ఎక్కువ మంది విన్నట్టే, వ్యాసుడి కంటే మీకు ఎక్కువ మంది విన్నట్టే కదా. మరి వాళ్ళు అట్లా అనుకుంటే వాళ్ళ గతి అప్పుడు ఎట్లుండే, మనకి ఇప్పుడు ఎంత మెరుగ్గా ఉంది. కనుక మీరు నిరాశ పడక్కర్లేదు.
మీరు అందరికీ సంబంధించింది రాస్తున్నారు, అందరూ చదువుతారా లేదా మనకు సంబంధం. దాదాపు అన్ని బయోగ్రఫీలేనా సార్? ఎక్కువ బయోగ్రఫీలే, దాదాపు 160-180 మంది దాకా రాశారు. నేనొక్కనే నా వాళ్ళను సోషల్ మీడియా లాగా మారిస్తే ఏం పెద్దగా మారదు. ఇక్కడ కాస్త ఒక విషయం తెలుసుకుని మీరు బయటికి వెళ్ళి, సినిమాలో చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు ఇంకొక ముగ్గురికి, ఆ ముగ్గురు ఇంకో బిజినెస్ చేసే వాళ్ళు అట్లా చేస్తారు కదా, ఇది ఉంటది మల్టీ లెవెల్ మార్కెటింగ్. అంటే నా వాళ్ళని ఎలాగైతే మన వాళ్ళని నేను మార్చానో మీ వాల్స్ని కూడా అలా మార్చండి. మీ పరిచయ ప్రపంచంలో ఉన్న వాళ్ళను కూడా గుర్తించి ప్రోత్సహించి రాయించండి. మన వాళ్ళలాగే మీ వాల్స్ని కూడా మార్చండి అని చెప్తూ ఉంటాను. మీకు ఇంట్లో కూడా మంచి సహకారం. అంటే మా ఇంట్లో మా ఆవిడ లేడీస్ టైలరు, ఆవిడ పెద్ద నన్నేమీ అడగదు, నేనేమి ఆవిడకి ఇచ్చేది లేదు. ఆవిడ సంపాదించుకునేది ఆవిడకి కావాల్సినవి కొనుక్కుంటుంది. నా వ్యవహారాలలో ఆమె ఏమి పెద్దగా జోక్యం చేసుకోదు, ఏదో చేసుకుంటున్నాడు. ఏం లేవు, ఒకడే అబ్బాయి సెటిల్ అయ్యండు, ఇన్ టైంలో సెటిల్ అయ్యండు, 22 ఏళ్ళకే జాబ్లో జాయిన్ అయ్యండు. ఇల్లు కట్టుకున్నాము రిటైర్ అయినాక. తల్లిదండ్రులకు కొద్దిగా వ్యవసాయ భూమి ఉండే, ఇక అది ఎవరు చేయట్లేదని అమ్ముకుంటే ఇక్కడ ఒక స్థలం కొన్నాము. ఆ అబ్బాయికి మియాపూర్లో ఒక ఇల్లు కొనిచ్చినాము. అంచేత మీకు కావలసినంత సమయం ఉంది. అంటే ఈ విశ్రాంత జీవితంలో చేయటానికి నాకు ఈ సోషల్ మీడియా ఒక సాధనంగా దొరికింది రచయితగా. అంటే ఈ క్రమంలో మీరు ఎదుర్కొన్న ఒక విమర్శలు గాని, ఇబ్బందులు గాని ఏమైనా ఉన్నాయా సార్? అబ్బో, మొదట్లో నేను మిద్దె తోట రచనలు చేస్తున్నప్పుడు 2016లోనే చిన్న వీరభద్రుడు ఏమన్నాడు, ఇది రచయితలకు పనికిరాని మాధ్యమం అన్నాడు. అన్న తర్వాత ఈ ఆంధ్ర సెక్రటేరియట్ విజయవాడకు తరలిపోతున్న రోజు రాత్రి ఇంకో పోస్ట్ పెట్టాడు ఆయనే, మళ్ళీ కొత్త కాలానికి. నేను ఇట్లా తుమ్మేటి రాఘోత్తమరెడ్డి మిద్దె తోట సేద్యం చేస్తూ కూడా ఇట్లా రాస్తూ ఉన్నాడు, సత్కవులు హాలికులైననేమి అని పోతన పద్యాన్ని ఉటంకించి ఒక పోస్ట్ పెట్టి వెళ్ళిపోయాడు. అంటే గుర్తించాడు. మళ్ళీ గుర్తించి ఇప్పుడు తెలుగు రచయితలల్లో నా తర్వాత అని చెప్పొచ్చు, నేనేమో రాస్తున్నాను, అందరి చేత రాయిస్తున్నాను. ఆయన తానే రాసుకుంటున్నాడు కానీ తెలుగు రచయితలలో అందరికంటే ఎక్కువ ఆయనే రాస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ ఫేస్బుక్ వాళ్ళ మీద. నా తరం వాళ్ళ చేత కూడా ఆయన గంటేడ గౌర్నాయుడు, అర్నాథ్ అని విశాఖపట్నం నుంచి సీనియర్ నావలిస్ట్, ఆయన చేత కూడా మా వాళ్ళ మీద ఒక వారాల తరబడి కాలం రాయించాను. గంటేడ గౌర్నాయుడు నా తరపు రచయిత, ఆయన చేత కూడా ఆటోబయోగ్రఫీ రాయించాను. అటు నా తరం వాళ్ళను కూడా సోషల్ మీడియాలోకి రండి అని చెప్తూ ఉన్నాను. వాళ్ళు ఆ కాగితం కలం దగ్గరే ఆగిపోయి ఉన్నారు, అదే ఇటు పోలేక అటు పోలేక అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. అట్లాంటి వాళ్ళని కూడా నేను ఇటు ఇన్వైట్ చేశాను, వాళ్ళు రాశారు, పుస్తకాలు వేశారు. సార్ మరి సోషల్ మీడియా ద్వారా మీకు అత్యంత ఆనందం కలిగించిన ఒక సంఘటన కానీ, ఇన్సిడెంట్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి అనుభవం? మీ సేద్యం ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సేద్యం అనుకుంటే, ఇందులో మీకు బాగా ఆనందం కలిగించింది? అంటే కొంచెం నా స్వభావం ఏంటంటే ఈ ఆనంద విషాదాలకు కాస్త దూరంగా ఉండడానికే ప్రయత్నం చేస్తాను నేను. అంచేత అట్లా చెప్పదగ్గవి ఏవి లేవని చెప్పాలి. నేను ఈ మొత్తం మీద అంటే నేను ఈ 10 ఏళ్ళ రివ్యూ రాశాను నేను ఫేస్బుక్ వాల్ మీద. ఈ 10 ఏళ్ళ మిద్దె తోట ప్రచారంలో ప్రతి చిన్న విషయాన్ని రికార్డు చేసి ఒక పోస్ట్ రాశాను. ఈ 10 ఏళ్లలో మా వాల్ మీద జరిగిన సాహిత్య కృషి గురించి సంపత్రావు కూడా ఒక వ్యాసం రాశాడు ఫేస్బుక్ వాల్ మీదనే. ఈ మొత్తంగా ఈ 10 ఏళ్ళు నేను ఈ కాలాన్ని సద్వినియోగం చేశాను అని ఒక సంతృప్తి ఉంది, అట్లా చెప్పొచ్చు. మీ తల్లిదండ్రుల గురించి మీరు ఒక వీడియో డాక్యుమెంటరీ చేశారు, ప్రతి వారు అట్లా చెయ్యాలని కూడా మీరు, నేను దానికి సంబంధించిన ఆర్టికల్ చదివాను. దానికి అసలు మీకు ఏంటి ప్రేరణ ఏంటి? ఇప్పుడు తరానికి మీరు దాని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ తరాల మధ్య రిలేషన్ గ్యాప్, కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందని ఏదైతే ఒక ప్రధానమైన ఆ వేదన నాకుందో దాన్ని పూడ్చడానికే ఇవన్నీ ప్రయత్నాలు. మళ్ళీ మీ తల్లిదండ్రులను మీరు వీడియో ఇంటర్వ్యూ చేసి జాగ్రత్త చేయండి అనటం కూడా ఈ 2 తరాల మధ్య వచ్చే అఘాతం లాగా, కొత్త చదువుల వల్ల, దూర విదేశీ ఉద్యోగాల వల్ల తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య వచ్చినటువంటి అఘాతము
ఉమ్, ఈ అఘాతాన్ని పూడ్చడానికి ఇదొక ప్రయత్నం. ఆటోబయోగ్రఫీలు రాయించడం ఒక ప్రయత్నం. ఈ ఆటోబయోగ్రఫీ వీడియోలు డాక్యుమెంటరీలు తీయించడం ఇంకొక పద్ధతి. అది కూడా చేయించారా సార్ మిగతా నేను ఎప్పుడు మా అబ్బాయి 8th క్లాస్లో ఉండగానే మా ఫాదర్ మదర్ని నేను వీడియో ఇంటర్వ్యూ చేయించాను. 6-7 గంటలు చేయించి మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి దానికి మ్యూజిక్ యాడ్ చేసి సబ్ టైటిల్స్ వేసి అందరూ చూడదగ్గ డాక్యుమెంటరీ లాగా మార్చాం మేము. మార్చి అందరికి చెప్తూ ఉన్నాను. ఇప్పుడు 4వ సారి నేను మొన్న వాల్ మీద మళ్ళీ చెప్పటం సంక్రాంతి రోజు. కానీ అందరు ఎవరు ఎక్కువ ముందుకు రావడం లేదు. నాకు తెలిసి 2 చేశారు ఇన్నేళ్ళు నేను ప్రయత్నం చేస్తే. 3వ డాక్యుమెంటరీ కూడా చేస్తున్నారు, పూర్తి అయిందట. అంత పెద్ద చేశారా సార్ అట్లా? నేను అందులో ఇంట్రొడక్షన్ చెప్పాను. ఇప్పుడు మా ఫాదర్ మదర్ని మా అబ్బాయి చేత చేయించాను. నేను ఇంట్రొడక్షన్ చెప్పాను. ఒక రకంగా మేము 3 తరాల వాళ్ళము అందులో కనపడ్డాము. మా ఫాదర్ చేత వాళ్ళ తాతయ్య దగ్గర నుంచి కూడా చెప్పించాను. అంటే ఒక 6-7 తరాల వాళ్ళం ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఒక డాక్యుమెంటరీలో ఉంటాం. ఇది మనం మొట్టమొదటిసారి ఇంత పూర్వం జరిగిన 100,000 ఏళ్ల చరిత్రలో ఇక్కడ మనం ఒక ప్రయత్నం చేసాము. తర్వాత వచ్చే తరం దీనికి ఒక యాడ్ చేసుకున్నాం. అంచేత అంటే ఇప్పుడు దీనిలో ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ లో ఇప్పటి తరానికి మీరిచ్చే సలహా ఏంటి సార్, సూచన? అంటే సోషల్ మీడియా అప్పుడు చిన్నప్పుడు మనం అందరం భాగవతంలో పద్యం విన్నాం కదా. ఆయన ఆమె యశోద మను తిన్నాడని ఆమె చెయ్యి నిలిపితే బాలకృష్ణుడు నోరు తెరిచి చూపిస్తాడు కదా. చూచి ఏదో పద్యం 14 భువన భాండములని అనే ఆ పద్యం ఉంది కదా. అప్పుడు ఆ కాలంలో ఈ విశ్వాన్ని దర్శించడం అనేది వాళ్ళకు ఒక ఊహ. నిజంగా ఏం తెలియదు, ఈ భూమి ఎట్లా ఉంటుందో కూడా తెలియదు వాళ్ళకి. ఇలా ఉంటుంది అనుకున్నారు అప్పుడు వాళ్ళు. ఆ కాలం నాడు ఈ మొత్తం విశ్వాన్ని వాళ్ళు అలా అనుకున్నారు. ఇవాళ మనకు మొత్తం విశ్వం కనపడుతుంది. ఇది అపారమైన మానవ ఎంతమంది ఎన్ని 100,000 శ్రమో ఎంత ఈ సమాజం కలిసి చేసినటువంటి సౌకర్యం ఇది. ఇవాళ మన చేతిలో విశ్వ దర్శనం ఉంది. ఇది నాకు 10 ఏళ్ల కింద లేదు ఈ సౌకర్యం, 20 ఏళ్ల కింద అసలే లేదు, 30 ఏళ్ల కింద ఏమీ తెలియదు, 40 ఏళ్ల కింద మాకు పేపరే తెలియదు, 50 ఏళ్ల కింద మా ఊరు తప్ప వేరే తెలియదు నాకు. ఇవాళ మీరు పిల్లలు, మా మనవరాలు 7-8 ఏళ్ళు ఉన్న మా మనవరాలు ఇవాళ ఇలాగా సోషల్ మీడియాను చూస్తుంది. ఆ బాలకృష్ణుడు చూపించినట్టుగానే ఈ పిల్లలందరికీ కూడా విశ్వ దర్శనం చేస్తున్నారు. దీన్ని మీ చేతిలో ఉన్న ఈ సెల్ ఫోన్, ఈ స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్, ఇవన్నీ యొక్క ఈ చేతిలోనే మీకు ప్రపంచం ఉంది. వాళ్ళ అరచేతిలో ప్రపంచం ఉంది. అంచేత దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, చైతన్యవంతులు కండి. మీ జీవితం సౌకర్యంగా గడపడానికి దీన్ని ఒక సాధనంగా వాడుకోండి. మీరు వండని వంటలు అనేది కూడా మీరు కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారు కదా, అది దానికి ప్రేరణ ఏమిటి, అసలు ఎందుకు? మిద్దె తోట ప్రచారం కోవిడ్కు ముందు సహజంగా ఆగిపోయింది లాక్డౌన్ వల్ల. కోవిడ్ తర్వాత, లాక్డౌన్ తర్వాత నేను ప్రయత్నపూర్వకంగా ఆపేశాను. ఏమన్నా అవసరం లేదు ఇప్పుడు. అంటే జన చైతన్యంలో ఏదైతే కొత్త చైతన్యము జన చైతన్యంలో భాగమైన తర్వాత మనం ఇంకా ప్రచారం చేయక్కర్లేదు. ఇవాళ కూడా మళ్ళీ ఒక మాట రాశాను మీ గురించి రాసిన పోస్టులు. కనుక ఆఫ్టర్ కోవిడ్ లాక్డౌన్ కూడా నన్ను మిద్దె తోట సదస్సులకు రమ్మని పిలుస్తూ ఉంటే ఏవో వంకలు చెప్తూ తప్పనిసరి అయితే పోతూ అలాగా నడుపుతున్నాను. ఈ హైదరాబాద్లోనే ఒక సదస్సుకు పిలిచారు, అటువైపు గోల్కొండ కోట వైపు ఎక్కడో పిలిచారు వాళ్ళు. ఆమె ఇంటి పేరు కూడా పురాణం అనే ఉంటుంది, పురాణం గాయత్రి ఎవరు పిలిచారు. పిలిస్తే నేను వెళ్తున్నప్పుడు ఆలోచించాను, ఈ మిద్దె తోట గురించి నేను ఇంకెన్నేళ్ళు చెప్పాలి. మరి మనం ఉదయం నుంచి రాత్రి వరకు మన నిత్య జీవితం అంతా రసాయనమయం అయిపోయింది కదా. పొద్దున్న లేచి టూత్ పేస్ట్ నోట్లో పెట్టుకుంటాం. టూత్ పేస్ట్లో కూడా రసాయనాలు, విష రసాయనాలు ఉన్నాయి. ట్రైక్లోసన్ అనే మనం కడుపులోకి పోకూడని పదార్థం టూత్ పేస్టుల్లో వాడతారు, సబ్బుల్లో వాడతారు.
టూత్ పేస్ట్ దగ్గర నుంచి మొదలుకుంటే రాత్రి గుడ్ నైట్ ఆన్ చేసి పడుకుంటే తెల్లవార్లు మన రసాయన జీవితమే కదా. నేను ఇవన్నీ చెప్తుంటే ఒక అమ్మాయి, సాఫ్ట్వేర్ అమ్మాయి, లేదు సార్ మీరేమో అన్ని ఇప్పుడు వంటలు ఇలా చెప్తున్నారు, అసలు మేము ఫుడ్డే ఆర్డర్ ఇచ్చుకొని తెచ్చుకుంటున్నాం అసలు అని ఆపిల్ అందని. అంచేత ఇంకా మనం అంచేత అప్పుడు అన్నాను నేను వాళ్ళతో, మనం ఇవన్నీ అయితే ఉత్పత్తి చేసుకుంటూ ఉన్నాం కానీ వీటిని ఎట్లా వండుకొని తింటున్నాం మళ్ళీ అన్న ప్రశ్న వేసింది నేను వాళ్ళకి. అక్కడ అలా వచ్చింది ప్రశ్న. మీరు ప్రాణశక్తి భరితమైన సేంద్రియ కూరగాయలు పండ్లనేమో పండిస్తున్నారు, తిరిగి వాటిని వేడి చేసి మార్చి ఉడికించి వండి వేపి దాంట్లో ఉండే ప్రాణశక్తిని చంపి తింటున్నాం కదా మనము. ఎందుకు మిద్దె తోటలు చేసి ఆ సేంద్రియ వ్యవసాయం చేసేందుకు అని కొంచెం వెనక్కి వెళ్తే వండకుండా కూడా పచ్చివి దొరికినట్టు కొన్ని మిక్స్ చేసుకుని తినటం కూడా ఉంది మన వెనకటి జీవితంలో ఉంది. ఇప్పుడు చాలా మర్చిపోయారు. కానీ అంచేత వీలైనంత మేరకి వండకుండా కూడా డైరెక్ట్గా శుభ్రం చేసుకుని తినేవి కొన్ని ఉన్నాయి, కొన్ని రకాలను మిక్స్ చేసుకుని తినేవి కొన్ని ఉన్నాయి. అంచేత మనం ఇటువైపు నుంచి ఆలోచించవలసి ఉంటుంది అని నేను అక్కడ వాళ్ళతో మాట్లాడాను. నేను మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మా సద్దుల బతుకమ్మకు 5 రకాల ధాన్యాలతో పిండులను తయారు చేస్తారు. పిండి చేసి అందులో బెల్లము, చక్కెర, నెయ్యిలా కలిపి సద్దులు కట్టుకుపోతారు అక్కడికి. 5 రకాలు నువ్వుల పిండి, పెసరు పిండి, బియ్యం పిండి, మొక్కజొన్న పిండి, సత్తు పిండి అంటారు దాన్ని. ఫేమస్ అది సత్తు పిండి. సత్తు అంటే శక్తి పిండి, చాలా బెల్లం అంటారు. బెల్లం ఆ మొక్కజొన్నలను వేపి పొడి కొట్టి అందులో కాస్త బెల్లం నీళ్లు కలిపి తింటారు. అది మీరు ప్రయాణాలు పోతే వెనకట అదే కట్టుకొని పోయి ఈ సత్తు పిండిని బెల్లం విడివిడిగా మూటలలో తీసుకెళ్ళి ఎక్కడ అయితే అక్కడే కలుపుకొని తినేవాళ్ళు. ఆ సత్తు పిండి అంటారు, మొక్కజొన్న పిండి. ఇట్లా 5 రకాల పిండి తయారు చేసేవాళ్ళు సద్దుల బతుకమ్మకి. మేము చిన్నప్పుడు అంతా తినేవాళ్ళము. కాకపోతే బియ్యాన్ని వేపేవాళ్ళు, మొక్కజొన్నల్ని వేపేవాళ్ళు. ఈ వండకుండా తయారు చేయలేమా? అప్పుడు మా అమ్మ ఏం చేసేది, నువ్వులను వేపేది, పెసర్లను పెసరు గింజ వేపేది. మళ్ళీ కొబ్బరిని వేపేది కాదనమాట. కొబ్బరిని కోరి దాంట్లో కాస్త ఎండు కొబ్బరిని జల్లెడని బోర్లేసి, మేము ఇనుప జల్లెలు కదా ఇలా గీకేవాళ్ళం. దాన్ని వేపేది కాదు. నేను చిన్నప్పుడు అడిగిన జ్ఞాపకం నాకు కూడా. మరి అన్ని వేపినావు కదా, దీన్ని ఎందుకు దీన్ని వేపకూడదు, ఇది ఇలాగే తినొచ్చు అంటే అప్పుడు నేను అనుకున్నాను, అయితే బియ్యం పిండిని మాత్రం తినకూడదా, వేపకుండా తినకూడదా? ఇప్పుడు నువ్వులు, నూకలు మిక్స్ చేసుకొని మేము జేబుల్లో పోసుకొని బుక్కేవాళ్ళం చిన్నప్పుడు. నువ్వులు, నూకలు. అప్పుడు నూకలు కూడా వచ్చాయి, ఒళ్ళు దంచుకుంటే పట్టిస్తే నూక. ఇప్పుడు నూకలు ఎవరికి తెలియదు అనుకోండి. ఆ నూకలను పిడికడు నువ్వులు, పిడికడు నూకలు. మా అమ్మ మాకి అప్పుడు చిరుతిళ్ళు కూడా తక్కువ కదా, పండుగలకి చేసేవాళ్ళు. పిల్లలు రోజు స్కూల్ నుంచి వస్తే ఆకలేస్తుంది కదా, 4 గంటలకు వేస్తుంది కదా పిల్లలకి. అప్పుడు ఈ జేబులు ఇన్ని నువ్వులు, నూకలు మిక్స్ చేసి మేము బుక్కుంటూ పిల్లలంతా ఆడుకునేవాళ్ళు. ఇలా నోట్లో బుక్తూ నవ్వులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయి నువ్వులు, నూకలు మిక్స్ చేసి. అంచేత మరి వాటిని వండుకోకుండా వేపకుండానే తిన్నావి చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు ఒక కామన్ సెన్స్గా అందేది ఏమిటంటే, మీరు ఒక కాయని, అది జీవశక్తి, ప్రాణశక్తి ఉంది అందులో, దాన్ని తెచ్చి మీరు ఉడికిస్తారు పొయ్యి మీద, చచ్చిపోదా? మనకి ఇట్లా వేలు పెడితే కాలుతుంది కదా, కాలబెడితే చచ్చిపోద్ది కదా, ఏదైనా ప్రాణం పోతుంది. కనుక మనం వెనకటి నుంచి ఏం తింటున్నాం అసలు? కోవిడ్ వైరస్ ఏం చెప్పింది మనకి, మీలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉంది అని ప్రపంచాన్ని చెప్పింది. ఎందుకు ఉంది? మరి బాగానే తింటున్నారు, మునుపటి కంటే ఎక్కువ తింటున్నారు. మరి మనుషులు ఎందుకు ఇట్లా అయిపోయారు? ఆ ఏకలవ్య ఫౌండేషన్ వాళ్ళు ప్రభుత్వ ల్యాబ్లో, కేంద్ర ప్రభుత్వ ఈ ఆహార పరిశోధన దానిలో పరీక్షలు చేయించారు. ఈ వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ కూడా వాళ్ళు షాంపిల్ తీసుకెళ్ళి పరీక్ష చేయించారు. అన్నిట్లలో జీవశక్తి లేదు. అన్ని రసాయన వ్యవసాయ ఉత్పత్తులు, వీటిల్లో దేంట్లో కూడా జీవశక్తి లేదు. పచ్చిపల్లి గింజలు, మీరు గింజను ఓపెన్ చేసి చూడండి, అందులో చిన్న మొక్క లాంటిది ఉంటుంది. మీరు అన్ని గింజలు ఓపెన్ చేసి చూడండి, దాన్ని నామం అంటారు, రైతులు ఏమంటారంటే అందులో నామం అంటారు, బీజం అంటారు. చిన్న మొక్క 2 ఆకుల రూపంలో చిన్నగా ఉంటాయి అందులో. అది కదా ప్రాణం. ప్రాణం అక్కడ ఉంది, తల్లి కడుపులో చిన్న
నెల పాపో 2 నెలల పాపో ఉన్నట్టు ధాన్యం గింజలో ఆ జీవశక్తి ఉంటుంది అక్కడ. దాన్ని వేపితే చచ్చిపోద్ది కదా. మీరు దాన్నే తినండి. ఆ కోతులు చూడండి, అవి ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాయో, మనం ఎందుకు లేము? అంతే, అవి వండకుండా తింటాయి, మనం వండుకొని తింటాం. అక్కడికి వెళ్ళిపోయాను నేను, ఇక ఈ బ్యాక్గ్రౌండ్లో. మీరు అప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేశారా సార్? అప్పుడు నేను మళ్ళీ సత్తుపిండిని వేపకుండానే మొక్కజొన్నలు పిండి చేసి అందులో బెల్లం గడిపి నేను తిన్నాను. మిగతా ఆయన చేసి చూశాను, బాగానే ఉన్నాయే. అప్పుడు నేను మళ్ళీ ఆడవాళ్ళని అడిగాను, నేను ఎందుకు వేపుతారు వీటిని అంటే, కొంచెం పచ్చివాసన పోవటానికి అన్నారు వాళ్ళు. ఎవరిని అడిగినా ఈ మాట చెప్తున్నారు. మినుములని ఎందుకు, మినుములు వేయించకపోతే ఏమైంది, పిండి కొట్టి పిండి కొట్టి అందులో బెల్లం నెయ్యి కలుపుకొని తినచ్చు, కొంచెం పచ్చి ఉంటుందయ్యా. ఈ పచ్చిదనమే ప్రాణశక్తి కదా. అలా అలవాటు అయిపోయినాం మనం. సో అప్పుడు నేను కొన్ని రాసి, మొదటి రోజు గుడ్ మార్నింగ్ శీర్షికలోనే కాన్సెప్ట్ను 2 ఏళ్ల కింద కాన్సెప్ట్ ఒక రోజు రాసి, నేను కొన్ని వంటలను అందులోనే పరిచయం చేసి, మళ్ళీ మనది ఏం చేసినా ఒక్కలం చేయం కదా, మన వాళ్ళందరికీ పిలుపు. మీ పూజలల్లో పెడతారు, ముఖ్యంగా వండని వంటలు పెడతారు. అరటిపళ్ళు చక్కెర కలిపి పెడతారు, లేకపోతే అరటిపళ్ళు కొబ్బరి ముక్కలు కలిపి పెడతారు, ఇలా పెడతారు కదా ప్రసాదాలని. అసలు మీరు ఆలోచించండి, ప్రసాదాలలో ఎక్కువ భాగం వండని వంటలేనండి. ఆ పూజా విధానాలలో బతికి ఉన్నాయి అవి. లేకపోతే అవి దేవుడికి కూడా వాటి వేపి నూనెలో వేపి కూడా పెట్టేవాళ్ళ ఏమో. అవి మార్చడానికి వీళ్ళే నియమాల్లాగా పెట్టడం వల్ల అవి పెడుతూ ఉన్నారు. మనకు ఇప్పుడు వండని వంటల్లో రాసిన రచయిత్రులందరూ కూడా పాపం వెనకటికి వెళ్ళి ఆ పూజలలో వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళ అమ్మమ్మలు, వాళ్ళందరూ పెట్టిన వాటిని గుర్తు చేసుకుని అవి ఎక్కువ రాశారు. అందరూ కలిపి రాసినవే బుక్ చేశారా సార్? అందరు కలిపి, నేను ప్రధానంగా రాశాను కొన్ని వంటలు. నేను ఒక 6 డజన్ రాసి ఉంటాను అందులో. వాళ్ళు ఒక 70-80 రాసి ఉంటారు అందరు కలిసి. అంటే ఇవి మన మామూలు మీల్స్ కి వాటికి అన్ని కూరలు, పచ్చళ్ళు, సంపూర్ణ అంటే మీరు మనం అన్నము, కూర, పండ్లు, ఈ 3 రకాలే కదా మనం తినేది. ఈ 3 రకాలతో కూడా మళ్ళీ మిక్స్ చేసి అన్ని రకరకాలుగా చేశారు. మీకు ఆ పుస్తకం ఉంటే ఇంట్లో ఉంటే గ్యాస్ పొయ్యి అవసరం లేదు అసలు, నిజంగా కూడా. ఇప్పుడు నేను సంపూర్ణ ఆహారం కింద అమృత లడ్డు అని ఒక లడ్డూను పరిచయం చేశాను, రాశాను అందులో. అదొక 15-20 ఏండ్లుగా నేను మా అమ్మ కోసం, ఫాదర్ కోసం డ్రై ఫ్రూట్ లడ్డూను చేస్తూ మెల్లిమెల్లిగా ఒక్కొక్క పదార్థాన్ని కలిపి చూసుకుంటూ అన్నము, కూరలు, పండ్లు అన్నీ తిన్నటువంటి ఫలితం దక్కాలి అంటే ఏమేం చేసుకుంటూ రావాలి అంటే, ఈ 15-20 ఏళ్ళుగా అది ఏవో మార్పులు చేర్పులు చేస్తూ వండని వంటల కాన్సెప్ట్లోకి నేను వచ్చిన తర్వాత దాంట్లో సజ్జ పిండి కూడా వేసి, లేదా రాగి పిండి వేసి, లేదా మినప్పిండి వేసి డ్రై ఫ్రూట్ లడ్డూలోనే ఈ కార్బోహైడ్రేట్స్ తాలూకా పిండులను వేస్తే ఎట్లా ఉంటుంది అని ఆలోచించి దానిలోకి మారి ఇప్పుడు ఆ లడ్డు తయారు చేసి నేను మొన్న సంక్రాంతి రోజు కూడా పెట్టాను. అమృత లడ్డు పేరుతో, అమృత లడ్డు వండని వంట సంపూర్ణాహారం అది నేను మళ్ళీ పెట్టాను. ఆ లడ్డు కనుక చేసుకుంటానండి, మీరు ఒక 100 గ్రాములు పొద్దున తింటే మధ్యాహ్నం వరకు మీరు ఏమి తినక్కర్లేదు. అన్నం తినక్కర్లేదు, కూర తినక్కర్లేదు, పండ్లు తినక్కర్లేదు. అందులోనే ఎండు పండ్లు ఉంటాయి, అందులోనే సజ్జపిండి ఉంటుంది, అందులోనే రకరకాల ఎండిన పండ్లు, పప్పులు, పొడులు ఉంటాయి, అందులోనే అన్నీ ఉంటాయి. మనిషికి కావాల్సినవి అన్నీ ఉంటాయి. భూమిలో ఉన్నాయని వాటిల్లో ఉంటాయి, అవన్నీ మనకు కావాలి, మనలో ఉన్నాయని భూమిలో, ఎంత మీకు తెలుసు కదా, ప్రాణశక్తి అంతా వస్తుంది. కనుక మీరు ఆ అమృత లడ్డును కనుక మీరు అన్ని పచ్చివాడితోటి శుభ్రం చేసుకుని ఎండబెట్టి అన్ని పచ్చివాటితోటి మీరు తయారు చేసి పెట్టుకుంటే రోజులో 3 లడ్డూలు తింటే మీరు ఏమీ తినక్కర్లేదు. వీలైనంత ఎక్కువ అడాప్ట్ చేసుకోండి. ఈ వండని వంటల కాన్సెప్ట్ను మీరు స్వీకరించండి, ప్రయత్నం చేయండి, రుచికరంగా ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు పిల్లలు కూడా నేను చేసిన అమృత లడ్డూను మా మనరాలు కూడా ఇష్టంగా తింటుంది. మా అబ్బాయి బెంగళూరు, బాంబే వెళ్తే వారం రోజులు వెళ్తాడు కదా, లెక్క పెట్టుకొని ఒక 7-8 లడ్డూలు పట్టుకొని వెళ్తాడు. ఉదయం పూట ఏ హోటల్లో అందరూ ఫాలో అవుతారా సార్ మీరు? మా ఆవిడ నాకు నా ప్రతిపక్ష పార్టీ, మా అబ్బాయి మా పార్టీ, మా మనవరాలు కూడా మా అబ్బాయిని చూసి మా పార్టీ, మా ఆవిడ మాకు ప్రతిపక్ష పార్టీ. మిద్దె తోటని మటుకు తర్వాత యాక్సెప్ట్ చేసింది ఆమె. మొదట్లో కూడా ఈ మిద్దె తోట ఏమిటి, నేనటన్నా వెళ్తే ఆవిడ పాపం నీళ్ళు పెట్టి చావాలి కదా, ఏదో 10 రూపాయలు పెడితే కిలో టమాటాలు వస్తున్నాయి, ఏం సాకిరి చేసుడని నాకు మొదట్లో అర్థం కాలేదు.
సరే ఈ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు, ఈ సందర్శకులు ఎందుకు వస్తున్నారు, ఇదంతా కాస్త ఆ సందర్శకుల ప్రభావం ఆవిడ మీద పడ్డాడు. మా ప్రభావం కాదు, పోనీలేండి ఎలాగోలా. నా ప్రభావం ఏమీ లేదు, నా ప్రభావం ఇంకా వ్యతిరేకమే ఒక విధంగా. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు, ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, ఇలా ఆలోచించింది. సార్ నేను వెళ్తే నేను లేకపోతే మిద్దె తోట మెయింటైన్ చేసుకుంటుంది. ఆ మేరకి రియలైజ్ అయింది ఆమె ఖాళీ ఉండదు, ఆఫీస్ అవర్స్ లాగే టైలరింగ్ చేసుకుంటుంది, వచ్చేటోళ్ళకు పనులు నడుస్తుంది. ఇంకా ఆమెకు పని ఎక్కువైతే ఈ కాజాలు కట్టుడు, ఈ చేతి పంపకం చేసుడు అంతా ఆ పక్క పొట్టోళ్ళకు అంటే మీరు కూడా మీ మిద్దె తోటలు వాటిని అంటే వాటి ద్వారా మీరేమైనా ఆదాయం సాధించారు? నేను మిద్దె తోటల్లోంచి ఆదాయము పొందే అంతగా ఉత్పత్తి రాదు, ఎందుకంటే 1000 చదరపు అడుగులకు 1200 2000 మించి ఉండదు ఇల్లు మీద. అది ఒక కుటుంబానికే వంటింటి గ్రాస్ అన్ని బియ్యం మినహా తక్కినవన్నీ మనం పండ్లు కూరగాయలు అల్లం వెల్లుల్లి మిరపకాయలు ఇవన్నీ పండించుకోవచ్చు. ఒకప్పుడు ఉండేవి ఇంటి ముందు తెచ్చేవాళ్ళు పూర్వకాలంలో అని చెప్పి. ఇదిగో ఈ కరివేపాకు తెచ్చుకొని మీరు అలా కూరలో వేసుకుంటారు, అది మీకు ఒక తృప్తి. బజార్లో తెస్తారు కరివేపాకు మీద వారం వారం స్ప్రే చేస్తారు పురుగు మందులు రైతులు. మేము రైతులమే. 45 ఏళ్ల కింద నేనే స్ప్రేయర్ భుజానికి వేసుకొని మా మిర్చి పైరు మీద నేను ఎండ్రిని స్ప్రే చేసినప్పుడు వచ్చిన ఆలోచన. ఇది పురుగులను చంపేది నిజమైతే ఈ మిరపకాయల్లోకి మందు పోదా, ఇది తింటే మనం చావమా? ఆ ప్రశ్నే నేను ఉద్యోగంలో పోయిన తర్వాత వద్దు మార్కెట్లో కొనుక్కోవద్దని పెరటి తోట చేసుకున్నాను. ఇలా టెర్రస్ గార్డెన్లోకి వచ్చాను, ఇట్లా వండని వంటల్లోకి వచ్చాను. సబ్జెక్ట్ అంచేత మిద్దె తోట ఒక సబ్జెక్టు, వండని వంటలు ఒక సబ్జెక్టు, మాకు మూగజీవులు ఒక సబ్జెక్టు. ప్రధానంగా మూగజీవులకు సంబంధించి కూడా ఏదన్నా ఇప్పుడు అంటే మూగజీవులని కాస్త దయగా ఉండండి, మీరు మూగజీవుల పట్ల దయగా ఉండండి అని చెప్పటం అది నాకేం కొత్త విషయం కాదు. కానీ నేను ఒక కుక్కను మేము పెంచవలసి రావటం వల్ల ఆ 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ని నేను ఒక ఫేస్బుక్ వాళ్ళ మీద 2 ఏళ్ళు సీరియల్ రాశాను, దాన్ని అంతా పుస్తకం వేశాం, గూఫీ ది డాగ్. నేను చదివాను, పెద్ద ఎత్తున ఆవిష్కరించారు కూడా హైదరాబాద్లో. అంచేత ఆ కుక్కను పెంచిన తాలూకా అనుభవాలను విశ్లేషణలను నేను ఆ సీరియల్లో రాశాను. అంటే కుక్క పట్ల చాలా హీనమైన సామెతలు ఉన్నాయి, మంచివి ఉన్నాయి, చెడ్డవి చాలా ఉన్నాయి కుక్కల పట్ల. ఇప్పుడు చూడండి సుప్రీంకోర్టు అగైనిస్ట్గా కుక్కలకు అగైనిస్ట్గా మాట్లాడుతుంది. అమానవీయమైన అంటే మన సమాజం రాజకీయాలు ఎంత అమానవీయమైపోతున్నాయో సుప్రీంకోర్టు అర్థమవుతుంది చూస్తుంటే, దాన్ని చూస్తుంటే తెలుస్తున్నది అనమాట. అంచేత మనము సాటి జీవుల పట్ల అమానవీయంగా మెదులుతూ మన కుటుంబంలో సమాజంలో మానవీయ విలువలు కావాలి అని మనం ఏడుస్తున్నాం. బయటికి పోతే మనిషికి గ్యారంటీ లేదు, మనిషి బయట చంపేసే పరిస్థితి ఉంది, దోచుకునే పరిస్థితి ఉంది. మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం. మనం వీధి కుక్కలను చంపమని మన పిల్లల కళ్ళ ముందు మనం చంపుతున్నాం. పిల్లలు ఏం నేర్చుకుంటారు? వీధి కుక్కలను కంట్రోల్ చేయాలి, వాటికి వ్యాక్సినేషన్, వాటికి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఇవన్నీ ఉన్నాయి, ఇదంతా నడుస్తుంది. కానీ దేన్ని చెయ్యరనమాట, ఇంప్లిమెంట్ చెయ్యరు. దానికి డబ్బు కేటాయిస్తే ఫ్రాడ్ చేస్తారు, దాన్ని ఎవడు పట్టించుకోడు. ఈ రాజకీయ రంగంలో ఉండే అవినీతి వల్ల చేయవలసిన పనులు చేయటం లేదు. ఈ మిద్దె తోట సబ్జెక్టు, వండని వంటల సబ్జెక్టుతో పాటు సైమల్టేనియస్గా నేను మూగజీవుల పట్ల అంటే జీవకారుణ్యం కూడా కలిగి ఉండండి. ఒక మిద్దె తోట రైతు కేవలం మిద్దె తోట చేసుకుంటేనే కాదు, ఒక మిద్దె తోట రైతు ఒక మోడల్ మనిషిలాగా కూడా మారాలి, ఆలోచనలు కూడా మారాలి. అంచేత మనం ఎట్లుండాలి అన్ని విషయాలల్లా, ప్రకృతి పట్ల ఎట్లుండాలి, సాటి జీవుల పట్ల ఎట్లుండాలి, ఇవన్నీ మనకి ఉంటేనే మనం ప్రశాంతంగా ఉంటాం, మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ ప్రకృతి ప్రసాదించిన ఈ 100 ఏళ్ల జీవితాన్ని కొంచెం రోగాలు రొప్పులు లేకుండా కొద్దిగా ఆరోగ్యంగా మనం ఉంటాం. మనం సేంద్రియ ఆహారాన్ని ఒకవైపు మిద్దె తోటల్లో పండించుకుంటూ ఈ జీవహింసకు పాల్పడుతూ ఉంటే ఈ పిల్లలు ఇదంతా ఈ హింస స్వభావాన్ని సంతరించుకుంటే రేపు నీకే విలువలు అనుభవంలోకి వస్తాయి. నువ్వెక్కడ ప్రశాంతంగా ఉంటావు? నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే ఆహారం ప్రకృతి సిద్ధ ఆహారం అయి ఉండాలి, ఎవరికి హాని చెయ్యని ఆలోచనలు నీకు ఉండాలి. నీకు ఉంటేనే నువ్వు పరమ ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు గడగలుగుతావు. దానిలో 2 కుక్కలు ఇప్పుడు చూస్తున్నాయి అనమాట. ఇంక అల్లరి చేస్తే లోపలేసేది. వీధి కుక్క తల్లి పిల్లలు పెట్టి చచ్చిపోయింది, 8 పిల్లలు పెట్టి. మేము 10 ఏళ్ళు పెంచిన కుక్క చనిపోయింది. అదే నెలలో ఇవి ఎదురుగా ఆ వీధి కుక్క పిల్లలు ఏడుస్తుంది.
మా అబ్బాయి, మా ఆవిడ, మా మనవరాలు వీళ్ళంతా దానికి ఫుడ్ సపోర్ట్ చేసారు ఒక వారం రోజులు. అవి ఫుడ్ సపోర్ట్ చేస్తే ఈ దారి పట్టుకొని వచ్చేసి వద్దన లేకపోయినా. తగిన మార్గాలు మీరు చూపిస్తున్నారు. నాకు చేతనైనవి, నాకు తోచిన పద్ధతిలో, నాకు సాధ్యమైన పద్ధతిలో నేను పెట్టుకుంటున్నాను. ఏ రోజుకు ఆ రోజు అవి చెప్తూ ఉన్నాను. నేను చేసినవే చెప్తున్నాను కానీ నేను చేయని చెప్పడం లేదు. నాకంటే ముందు ఎవరు చేయలేదంటే నాకంటే ముందు చాలా మంది చేశారు. ఈ పురాతనమైన విషయాలే. ఇందులో మీరు కాస్త వైవిధ్యం చూపిస్తూ నేనేం కొత్తగా డిఫరెంట్ అప్రోచ్ తో వచ్చారు మీరు. నేనేం కొత్తగా కనుక్కున్నవి కూడా కాదు. ఆయన మహాత్మా గాంధీ అన్నాడు, ఒక కొటేషన్ ఉంది ఆయన, సత్యాహింసలు అనేవి నేను కనుక్కున్నవి కాదు, హిమాలయాలంత పురాతనమైనవి, వాటిని నేను కొంచెం ఆచరిస్తున్నాను అన్నాడు. నేను కూడా ఆయన మాటతోటే మీకు ముగిస్తున్నాను. నేను ఇందులో మిద్దెతోట నేను కనుక్కోలేదు. ఆ స్త్రీలు చేసే చిన్న చిన్న ప్రయత్నాలను ఒక కాన్సెప్ట్ లాగా డెవలప్ చేసుకున్నాను. దాని మిద్దెతోట అన్నాను నేను. అట్లాగే వండని వంటలు కూడా నేనేం కనుక్కోలేదు. పురాతన జీవితంలో సహజంగా దొరికినట్టు తినేది ఒకటి ఉంది మనకు కనుక, దాని గురించి కొంచెం ఇప్పుడు ఎందుకు ఆలోచించకూడదని మళ్ళీ అక్కడికి వచ్చేసి. ఈ జంతువుల పట్ల కూడా ఇంత హింస పెరిగిపోతుంది సమాజంలో. ఇంత మూగజీవులను హింస పెట్టి ఇంత మాంసాహారానికి ఎగబడుతున్నారు, ఇంత మద్యం పెరిగిపోతుంది. ఇట్లా అయితే ఎట్లా సమాజం? ఇంత అమానవీయత, మానవ సంబంధాలు ఇంత క్రూరంగా మారుతున్నాయి కదా, ఇట్లా అయితే ఎట్లా? ఇదిగో ఒక్క మిద్దెతోడ చేస్తే బాగుపడదు, ఒక్క వండని వంటలు చేసుకుంటే బాగుపడదు. చాలా ఉన్నాయి. తెల్లవారితే పొద్దుగితే 100 ఏళ్ళ జీవితంలో మనం ఆచరించవలసినవి చాలా ఉన్నాయి. ఇవన్నీ మన పూర్వులు ఆచరించినయే. అయితే ప్రతి తరానికి చెప్పాలి. చాలా మంది ఇవన్నీ కూడా ప్రతి కొత్త తరానికి చెప్తూ ఉండాలి. వాళ్ళ వాయిస్ కొత్తగా ఉంటుంది, పర్టికులర్స్ కొత్తగా ఉండొచ్చు, కానీ పురాతనమైన విషయాలు కొత్తగా కనుక్కున్నవి ఏం కావు. నా తరానికైతే నాకు అవకాశం వచ్చింది చెప్పడానికి. నేనైతే నేను చేసినవి, నా కాలు చేతిలో చేసినవి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఆలోచనకి, మాటకి, చేతకి సమన్వయం కుదుర్చుకోవాలి. ఆ సమన్వయం కూడా మరో జీవికి అపకారం కలగకుండా ఉండాలి. అతి తక్కువ హింసతో బ్రతకడమే అత్యుత్తమమైన జీవన విధానం. అయ్యో మరి ఇప్పుడు నేను ఇలాగా నడిస్తే కూడా ఏవో ప్రాణులు చచ్చిపోతాయి కదా, సూక్ష్మజీవులు గాలిలోంచి కూడా పోతున్నాయి కదా సూక్ష్మజీవులు, అంటే దాన్ని మనం ఏం చేయలేం. మన చేతిలో ఉన్నంత వరకు, మన చేతిలో ఉన్నంత మేరకి, మనకు సాధ్యమైనంత మేరకి పరపీడనకు పాల్పడకుండా ఆ ప్రకృతిని కాస్త వ్యవసాయం చేసుకుని ఆ శాకాహారం తీసుకుంటూ కాస్త మాంసాహారం వదిలేసి ఉదయం మానవత్వాన్ని సంతరించుకుంటే ఎవరికైనా కొంచెం ప్రశాంతంగా ఉండడానికి వీలవుతుంది. ఈ వేగవంతమైన సమాజం, ఈ టెన్షన్లు ఇవన్నీ మాట్లాడతారు, నిజమే. ఈ జీవితం బాగా లేదు, ఇంకింత బాగుండదు, ఇంకా కాలం గడిస్తే ఇంకా బాగుండదు. మరి అయితే ఏం చేయాలి అనే ప్రశ్న వేసుకుంటే మళ్ళీ ఇవన్నీ జవాబులు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ మీరు మాకు ఎన్నో విలువైన విషయాలు చెప్పారు. మీరు మీ స్ఫూర్తితో మరింత మంది మీరు చెప్పిన అన్ని విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక మంచి సమాజం కోసం పాటుపడాలని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా అంత దూరం నుంచి వచ్చారు, మీరు శ్రమ తీసుకుని వచ్చారు. అంచేత నా ధర్మంగా నేను మీకు నేను చెప్పగలిగిన నేను చెప్పాను. యూత్, ప్రతి తరంలో యూత్ ఆలోచించాలి. జీవితాన్ని సక్రమంగా గడపడానికి ప్రయత్నం చేయాలి. మనం చెడిపోవడానికి కూడా బోల్డ్ అనే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి సమాజంలో. అలా కాకుండా ప్రశాంతంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. చూసారుగా, ఇలాంటి మరిన్ని మంచి ఇంటర్వ్యూలు కావాలంటే దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి.